యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభక్తనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం. పూర్ణార్యం యామునేయం మునివరమథతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకుళధర చమూనాథలక్ష్మీముకుందాన్. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆవిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలారణం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైః అహరహ సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధిజరా విపత్తిమరణైః అత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్. విష్ణోః పదం శాశ్వతం
తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్ధవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరశ్చ వధన్నిశామయధ్వం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాజతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వామాంకస్థితజానకిం పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం మానిషాద ప్రతిష్టాం త్వం అగమశాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం సకృదేవ ప్రపన్నాగతవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావణిం. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, విళంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని రామచంద్రమూర్తి యొక్క అవతారంతో పవిత్రమైనటువంటి సంవత్సరం ఇది. 60 ఏళ్ళకు ఒక్క మారు వస్తుంది అని, ఈ 60 ఏళ్లకు ఒక్క మారు వచ్చే ఈ సంవత్సరం అంతా రామకథా గానంతో, రామకథా శ్రవణంతో గడపాలని సంకల్పించుకుని ప్రతి శ్లోకార్థ ప్రవచనాత్మకముగా ఈ రామాయణ ప్రవచన లహరిని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా కథ మనందరికీ తెలిసినదే అయినా, కథనము మనందరికీ తెలిసినదే అయినా కూడా వాల్మీకి రామాయణంలో పై శ్లోకానికి ఉండే అర్థము, శ్లోకము వాటికి ఉండే పాత్ర ఔచిత్యములు, వాటికి ఉండే అంతరార్థములు గమనించినప్పుడు మనకేదో అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఉండేటువంటి కథ. ఇదంతా కూడా రామాయణం ఉండే గొప్పతనం. ఇతర కావ్యములకు, ఇతర ఇతిహాసములకు, పురాణముల కంటే రామాయణం నిత్య ప్రవచనాత్మకమై, నిత్యానుసంధానమై, నిత్యము అనుసంధిస్తూ ఉంటే ఈ లోకంలో మనం బతకడానికి వీలైనటువంటి స్థితిని మనకు ఏర్పరుస్తూ, అంటే ఈ లోకంలో ఎలా బతకాలో మనకి నడవడికను నేర్పుతూ, పై భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి వీలైనటువంటి బోధలు చేస్తూ ఉండే అద్భుతమైనటువంటి మహేతిహాసం రామాయణం. ఇతిహాస శ్రేష్టమాయి అని అంటారు పిడలోకాచార్య స్వామి శ్రీవచన భూషణం. ఇతిహాసములు చాలా ఉన్నాయి, భారతమును, హరివంశమును ఇత్యాదులు చాలా ఉన్నాయి. ఇతిహాసములు 2 అనడానికి వీలు. రామాయణ మహాభారతాదిగళ్ అని అంటారు. మహాభారతం తర్వాత హరివంశాదులు కూడా ఉన్నాయని గుర్తించాలి. ఆది శబ్దము చేత ఇంకా ఇతిహాసములు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రెంటిని గొప్ప ఇతిహాసములుగా పరిగణిస్తారు. ఈ రెంటిలో ఇతిహాస శ్రేష్టము అని పిలువబడేది రామాయణం. అలాంటి రామాయణాన్ని వినాలనుకోవడం, వినడం, వినిపించగలగడం ఇవన్నీ పురాకృత సుకృత ఫలమే అని పరమశివుడు పారాశర్య ఉపపురాణంలో చెబుతారు. శ్రవణం శ్రావణంచ అని అంటారు. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైనటువంటి మహాద్భాగ్యాన్ని పొంది మనం రామాయణాన్ని వింటున్నాం. సుమారుగా 8 నెలల క్రితం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమ సరణి బాలకాండను ముగించుకుని అయోధ్యాకాండలో 46 సర్గల దాకా రాగలిగాం. ఈరోజు 47వ సర్గ ప్రారంభమవుతుంది. ఈ 47వ సర్గ దాకా ఉండే కథని ఒక్కసారి అయోధ్యాకాండలో ఉండే కథని సింహావలోకనం చేస్తే
రామచంద్రమూర్తి యొక్క గుణకీర్తనంతో ఈ అయోధ్యాకాండ ప్రారంభమవుతుంది. అన్ని కాండలకు ఈ కాండకు ఉండే వైలక్షణ్యమేమి అని అంటే పెద్దలు చెప్పారు. అన్ని కాండలు బాల, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలలో సీతమ్మ తల్లి కాండ పూర్తిగా మనకు ఉండదు. కాండలో అరణ్యకాండలో కొద్ది భాగమే సీతమ్మ కనిపిస్తుంది రాముడితో కలిసి. కిష్కింధాకాండలో రాముడితో కలిసి లేదు, సుందరకాండలో రాముడితో కలిసి లేదు, యుద్ధకాండలో రామునితో యుద్ధం పూర్తయి విజయ వార్త విన్న తరువాత కలిసింది, ఎప్పుడో చివరిలో కలిసింది. అంటే యుద్ధకాండలో సీతారాముల యొక్క సమాగమం ఎక్కువ కనిపించదు. సుందరకాండలో లేనే లేదు, వాచా మనసా తప్ప మనకి కాయికంగా వ్యావహారికంగా కనిపించదు. కిష్కింధాకాండలో లేదు, అరణ్యకాండలో కొద్ది భాగం, బాలకాండ చివరిలో కదా సీతమ్మ తల్లితో వివాహం. కాబట్టి సీతమ్మ తల్లి కలిసి ఉండే గొప్ప కాండ అయోధ్యాకాండ. కాబట్టి అయోధ్యాకాండని ప్రారంభించేటప్పుడు సీతాదేవి యుతంధ్యాయేత్ అని ప్రారంభించాలి అని చెప్తారు. అంటే మానసికంగా మనం పొందవలసిన భావన సీతమ్మతో కూడిన రాముణ్ణి ఉపాసన చేస్తున్నట్లుగా ఈ సర్గంతా సాగుతుంది. కాబట్టే ఈ సర్గకుండే గొప్పతనాన్ని గుర్తించి అయోధ్యాకాండ చాలా గొప్ప కాండ అనే వాల్మీకి ఈ కాండని యుద్ధకాండని చాలా పెద్ద కాండలుగా అందించింది. చెప్పవలసిన ధర్మములన్నీ చెప్పడానికి కాండని తాను ఎన్నుకుంటాడు. తాను ఎన్నుకోవడం కాదు, జరిగిన సంఘటనలు చాలా విస్తృతంగా చెప్పే క్రమంలో ప్రతి వాళ్ళ సంభాషణను మనకు అందిస్తాడు. ఇందులో మనం గుర్తించవలసినది కథ వర్ణనమో కాదు. అరణ్యకాండలో వర్ణన చూసి ఆనందించవచ్చు. వర్షర్తు వర్ణనో, కిష్కింధాకాండలో ఉండే వర్షర్తు వర్ణనో, హేమంత ఋతు వర్ణనో అవి చూసి ఆనందించవచ్చు ప్రాకృతిక ఆనందాన్ని బట్టి. కానీ అయోధ్యాకాండలో ప్రతి శ్లోకము ధర్మబోధతోనే నడుస్తూ ఉంటుంది. ప్రతి సంభాషణ ఏదో ఒక ధర్మం, ఆ పాత్రకు ఉండే ఒక ఔచిత్యం, ఆ పాత్రలో ఉండే భావం, ఆ పాత్రలకు రామచంద్రమూర్తికి ఉండే సంబంధం, వాళ్ళు రాముడి మీద పొందినటువంటి ప్రేమ, ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టే రామచంద్రమూర్తి యొక్క ధర్మమూర్తిత్వం కూడా ఈ సర్గలో ఈ కాండలో మనకు కనిపిస్తుంది అని అంటారు. రామచంద్రమూర్తి యొక్క ధర్మమూర్తిత్వాన్ని ప్రకటించినవాడు మారీచుడే అయినా మనందరికీ అర్థమయ్యేటట్లుగా రాముని యొక్క ధర్మోపన్యాసములన్నీ కూడా ఈ కాండలో కనిపిస్తాయి. కాబట్టి ఈ కాండ చాలా గొప్పది. అయోధ్యాకాండ యోద్ధుం అశక్య అయోధ్య, యోద్ధుం శక్య యోధ్య నశక్య అయోధ్య. అంటే యుద్ధము చేయడానికి వీలు కానిది అయోధ్య అని అంటారు. ఎవరూ కూడా దండెత్తి అయోధ్య మీద దండెత్తి రాలేదు, అయోధ్యను జయించలేదు. అది ఎలాంటిదో రాముని యొక్క నిశ్చయాన్ని, కృతనిశ్చయాన్ని, రామునికి ఉండేటువంటి ధర్మదీక్షను కూడా ఎవరూ తప్పించలేరు అనే భావనతో అయోధ్య. ఇది కూడా రామునికి ఉండేటువంటి ఏదైతే వ్రతం పట్టాడో, ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని మరల్చడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారు. దశరథుడు, కౌసల్య, లక్ష్మణుడు, వశిష్ఠాదులు, జాబాల్యాదులు, భరద్వాజుడు అందరూ కూడా కదా, అందరూ కూడా వశిష్ఠాది మహర్షుల దగ్గర నుంచి అందరూ కూడా రాముణ్ణి మళ్ళీ వెనక్కి తిప్పే ప్రయత్నం చేసిన ఎవరి ప్రయత్నము వల్ల జయించబడకుండా ఉండే ధర్మదీక్ష రాముడికి ఉన్నదనే అయోధ్యాకాండ అని పెద్దలు చాలా అందంగా చెప్తారు ఈ కాండని. ఇక్కడ దాకా రాముడు గుణగణ కీర్తన పూర్తయిన తర్వాత పట్టాభిషేకం యొక్క సంకల్పం, పట్టాభిషేకం యొక్క నిలుపుదల, అదే ముహూర్తానికి భరతుడికి జరగాలనేటువంటి మొండి పట్టుదల కైకేయిది. కైకేయి యొక్క మాటను కాదనలేక సత్యబద్ధుడై సత్యానికి పాశమునకు చుట్టబడినవాడై అని అంటారు. సత్యపాశేన సంయుత అని అంటారు. సత్యపాశముతో కట్టబడినవాడే దశరథుడు అంగీకరించడం లాంటి ఘట్టాలన్నీ పూర్తయ్యాయి. వనవాసానికి బయలుదేరాడు. వనవాసానికి బయలుదేరిన తర్వాత ఈ వియోగాన్ని భరించలేని అయోధ్య ప్రజలంతా వెంట వెళ్ళారు. ఎక్కడి దాకా వెళ్ళారు? తమసా నదీ తీరం దాకా వెంబడించారు. చాలా దూరం దాకా ప్రయాణించారు. పాపం వాళ్ళు ఎంత చెప్పినా వినడం లేదని, ఎంత చెప్పినా మరలి వెనుకకు వెళ్ళడం లేదని
రామచంద్రమూర్తి అక్కడే పడుకుందామని ఆ రాత్రిని మొదటి రాత్రిని అక్కడే గడిపారు. అవి వనవాసంలో మొదటి రాత్రి మొదటి కాలం అంతా కూడా అక్కడ గడిచింది. తమసా నది తీరంలో రాత్రి కాలం అంతా పడుకున్నారంతా. సుమంత్రుతో రహస్యంగా చెప్పాడు, అందరూ పడుకుంటారు, పొద్దున లేద్దాం, చడీ చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి, అది వాళ్ళని మోహనం చేసి వెళ్ళిపోవాలి అంటాడు రాముడు. మోహనం చేయడం అంటే అర్థం ఎవ్వరికీ తెలియకుండా మోసము చేయుట వంటిది. మోసం చేయవచ్చు, రాముడు మోసం చేసే కదా వెళ్ళాడంటే వాల్మీకి అక్కడ మోహనము అని పదం వాడతాడు. మోహనం అంటే ఎవ్వరికీ తెలియనటువంటి స్థితిని కల్పించాడు రాముడు. నిజానికి రథం బయలుదేరుతుంటే చప్పుడు రాదు. అన్ని వేల మంది అక్కడ పడుకుంటే ఏ ఒక్కడికైనా మెలకు రాకుండా ఉంటుంది, ఏ ఒక్కడైనా మెలుకోకుండా ఉంటాడు. అన్ని వేల మంది గాఢ నిద్రలో మునిగిపోతే రాముడు రథం ఎక్కి, మరి అదేదో ఇంకోటి కాదు కదా, రథం అంటేనే గుర్రాలు సకిలించాలి, తోలాలి. ఆ రథం బయలుదేరేటప్పుడు ఆ రథపు ధ్వని ఉంటుంది. అడవిలో రాళ్ళు ఉంటాయి తప్ప రోడ్లే ఉండవు, తారు రోడ్లే ఉండవు. ఎంత చప్పుడు వచ్చి ఉంటుంది. ఎంత చప్పుడు వచ్చినా ఎవరు కదలలేదంటే కారణమేమి? రాముని యొక్క సంకల్పం వీరెవ్వరూ కూడా మెలుకోకుండా ఉండే సమయంలో వెళ్ళాలి. అంటే వాళ్ళ మీద ఉద్దేశం కాదు, రాముని సంకల్పంలోనే బలం. అంటే వాళ్ళంతా ఎవరు మెలుకోకూడదు అనే సంకల్పం. కాబట్టి రాముని సంకల్పం మోహనమై అందరికీ వ్యామోహపరిచినట్టుగా అందరూ నిద్రపోతున్నారు తప్ప నిద్ర మెలుకురాకెవరూ కాదండి. ఇప్పుడు రాముడు తప్పించుకుపోతాడా అని జాగ్రత్తగా రాముడినే పట్టుకుని కూర్చునేటువంటి ప్రజలంతా అంత గాఢంగా పడుకుంటారు. అయోధ్య ప్రజలంతా అంత ఇష్టపడి భార్యలని బిడ్డలని విడిచిపెట్టి మాకు అగ్నిహోత్రాలు అక్కర్లేదు, మాకు హోమాలు అక్కర్లేదు, మేము రాముడితోనే ఉంటాం, నీతో పాటే హోమం చేసే స్వాహాకారాలంతా నడుస్తుంటే మాట్లాడుతుంటాం అన్న మహర్షులంతా కూడా అంత గాఢం నిద్రపోతారు. అంత ద్విజోత్తములంతా అలా ఉంటారు. ఇదంతా రాముని యొక్క సంకల్ప శక్తి చేత కలిగినటువంటి ఒక మోహన దశ. అంతా నిద్రపోతున్నారు. లేచి గబగబా కాలకృత్యాలు తీర్చుకున్నారు. లక్ష్మణస్వామి సీతమ్మ తల్లి కూడా సిద్ధమయ్యారు. సుమంత్రుడిని పిలిచారు. రథాన్ని బయలుదేరది అన్నారు. తీశాడు రథాన్ని. రథం బయలుదేరింది. ఎలా వెళ్ళడానికి వీల్లేదయ్యా, వాళ్ళందరినీ మోహపరిచేటట్టుగా, వాళ్ళకి దారి తెలియకుండా ఉండేటట్లుగా దక్షిణం దిక్కుగా ప్రయాణం చేయడం తప్పు కదా. దక్షిణం దిక్కుగా ప్రయాణం చేయకూడదు. కాబట్టి ప్రయాణ మాంగళ్య నిమిత్త దర్శనాత్, ప్రయాణం సుఖముగా సాగడం కోసం, శుభదగముగా సాగడం కోసం కొంచెం ఉత్తర దిక్కుకు వెళ్ళు, మళ్ళీ ఆ వైపు వెనక్కి రాకు, మళ్ళీ ఒక రౌండ్ తిరుగు, మళ్ళీ వెనక్కి రా, మళ్ళీ దక్షిణం వైపు ప్రయాణం చేయి అంటూ ఎవరికీ కూడా జాడ తెలియని రీతిలో ప్రయాణించి రాముడు వెళ్ళిపోయాడు. తెల్లవారు ప్రభాతాయ అంటూ శర్వర్య 47వ సర్గ ప్రారంభం. ప్రభాతాయాంతు శర్వర్యాం పౌరాస్తే రాఘవం వినా శోకోపహత నిశ్చేష్టా బభూవు హతచేతసః. పొద్దున లేచారు. వాళ్ళకి తెలియకుండా కమ్మిన మాయ మత్తేదో వదిలిపోయింది. పొద్దున మేలుకునేటప్పటికీ రాముడు కనిపించల. శోకోపహత అంటే శోకోపహత నిశ్చేష్టా, ఎక్కడ పడుకున్నాడో అక్కడ చూసేపటికి రాముడు అక్కడ లేడు, రథము లేదు, ఎవరు లేదు. ఏడుపు చేత కొట్టబడిన చేష్టలు, ఉడిగిన చేష్టలు కలిగిన వారే. అంటే ఒకసారి నివ్వెరపోయారంటారే, నివ్వెరపోవడం అంటే బొమ్మల్లా అయిపోవడం, చిత్తరువులు అయిపోవడం, అలా అయిపోయారంతా కూడా. హతచేతసః, వాళ్ళ మనస్సులు ఎవరో దొంగిలించినట్టుగా, మనస్సులు హతమైపోయినట్లుగా అనిపించింది. శోకజాశ్రు పరిద్యూనా వీక్షమాణాస్తతస్తతః, శోకముతో వచ్చినటువంటి అశ్రుబిందువులతో నిండిన కనులు కలవారే చుట్టూ వెతకడం ప్రారంభించారు. ఒకడైతే ఇక్కడిక్కడ తిరుగుతాడు, వేల మంది అంతా తిరిగేస్తారు. ఒక క్షణంలో మొత్తం వెతికేశారు. అంతా తిరిగిన వీక్షమాణాస్తతస్తతః ఆలోకమపి రామస్య నపశ్యంతి స్వ దుఃఖితాః, రాముని జాడ కనిపించే అవకాశం లేకుండా అయిపోయింది. చాలా బాధపడ్డారు. తే విషాదార్తవదనాః రహితాస్తేన ధీమత కృపణాః కరుణావాచః వదంతి స్మ మనస్వినః. ఆ విషాదము నిండినటువంటి వదనములతో రాముడు లేని ఒక పెద్ద లోటుని భరించలేని వారై కృపణాః అంటే చాలా కావాలనుకున్నటువంటి వస్తువు దూరమైపోతే కలిగే స్థితి. చాలా ప్రేమించిన వస్తువు ఉంటుంది, చాలా ఇష్టపడ్డ వస్తువు,
ఇది నాకు ఉండాలి అనుకున్న వస్తువు కనుక అతని నుంచి దూరం అయిపోతే కృపణత్వం ఏర్పడుతుంది. దాని మీద అమితమైనటువంటి ధ్యాస పెరిగి ఏమి చేయాలో తెలియనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలా కృపణాహ కృపణులై కరుణావాచ అంటే కృప కనికరము నిండేటట్లుగా మాట్లాడుతున్నారు. జాలిగా మాట్లాడుతున్నారు. ఎవరి మీద జాలి? రాముడి మీద కాదు కదా, వాళ్ళ మీదే వాళ్ళకి జాలి. ఎంత దుర్మార్గం, ఎంత 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 అభాగ్యవంతులం మనం, భాగ్యం లేకుండా అయిపోయింది కదా మనకి అంటూ మనస్విన కేవలం పైన మాటలు కాదు. ఏదో రాముడంటే ప్రేమండి అని ఈనాటి నాయకులు వెనకాల తిరిగేవాళ్ళు అబ్బా మీరు రెండుసార్లు గౌరవం అండి అని వెనకాల వెళ్ళి తిట్టుకునేటట్టు కాదు కదా. రాముడంటే ఇష్టపడ్డం. రాముడు లేకపోయినా మనస్విన రాముని ఎందే మనస్సు లగ్నం చేసిన వారై రామునే తలుస్తూ ఇలా అంటున్నారు. ధిగస్తు ఖలు నిద్రాంత యయాపహృత చేతస చీపాడు నిద్ర ఎంత పని చేసింది. ధిగస్తు ధిక్ అంటే ఛీ అని అంటున్నారు. సంస్కృతంలో ధిక్ అంటే ఛీ ఛీ అని. ధిగస్తు ఖలు నిద్రాంత ఎంత పాడు నిద్ర. యయా అపహృత చేతస దేని చేతనైతే మనం మోసము చేయబడ్డాము కదా. నాద్య పశ్యామహే రామం పృథూరస్కం మహాభుజం. విశాలమైన వక్షస్థలం అంటే ప్రేమ నిండిన చోటు అని అర్థం. ఇక్కడ వర్ణనలో కూడా వాల్మీకి చేసే వర్ణనలు మనం గతంలో చెప్పుకున్నాం. విశాల వక్ష అని ఇక్కడ ఎందుకు, పృథూరస్క అని ఎందుకనాలి అంటే అంత నిండా కరుణ నిండిన గుండెలు కలిగిన వాడు కదా, ఎలా మోసం చేశాడు ఒకటి. రెండవ విశేషణం మహాభుజం, పెద్ద పెద్ద చేతులు కలిగిన వాడు కదా, పెద్ద హృదయం కలిగిన వాడు, పెద్ద చేతులు కలిగిన వాడు అనేటువంటి వర్ణన ఎందుకు వేస్తారంటే గుండె నిండా ప్రేమ కలిగిన వాడు ఎలా విడిచిపెట్టాడు, రక్షించగలిగిన వాడు. పోనీ మేము వస్తే రక్షించలేకుండా ఉంటాడా? రాముడు రక్షించలేడా? రక్షించగలిగినటువంటి మహాబాహువులు కలిగిన వాడు ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది ఆ రెండు విశేషణాలకు ఉండేటువంటి గొప్పతనం. పృథూరస్కం మహాభుజం కథన్నామ మహాబాహు సతథా అవితథ క్రియ. గుండెల నిండా ప్రేమ కలిగిన, మేమంటే చాలా ఇష్టం కలిగిన వాడు, మహాబాహువైన వాడు, మరి ఇలా ఎందుకు చేశాడు? ఏదో కాతరంగా చేతగాని వాడు అయ్యో వీళ్ళందరినీ పెట్టుకుంటే ఎక్కడ పోషిస్తాం, ఎక్కడ రక్షిస్తాం అనుకున్నట్టుగా వెళ్ళిపోయాడా? కాదు కదా. కాబట్టి ఎందుకు మేము రాముణ్ణి చూడలేకపోతున్నాం? భక్తంజనం పరిత్యజ్య. పోని మేమన్నా ఆయన మీదే ఆధారపడి మేమే పనులు చేయమయ్యా, మాకు ఇంత అన్నం పెడితే చాలు నీ వెనకాలే వస్తాం అనేవాళ్ళం కాదు కదా. భక్తంజనం, అతని ఎందు చాలా భక్తి కలిగిన వాడు. భక్తి అనేది కోరుకోదు, అతని నుండి ఏదో కావాలని కోరుకోకూడదు, ఇవ్వాలని కోరుకోవాలి. భక్తికి ఉండేటువంటి లక్షణం అది. భక్తి భగవంతుని భక్తి చేశాము అంటే ఒక కొబ్బరికాయ కొట్టి భగవంతుడా నాకు పెళ్లి చేయి అన్నాం అనుకోండి, ఏమవుతుంది? భక్తి ఏదన్నా కోరుకుంది అంటే అది భక్తి అనిపించుకోదు, భక్తి బురవము అనిపించుకోదు. అది భక్తి అని పిలవబడుతుందేమో తప్ప అది భక్తి కాదు. కానీ మేము భక్తంజనం, నీ నుండి కోరుకునేవాళ్ళం కాదు, నిన్నే కోరుకునేవాళ్ళం. అది కోరిక కాదు కదా. ఇక్కడ భక్తంజనం పరిత్యజ్య, అలాంటి భక్త జనాన్ని కూడా విడిచిపెట్టి ప్రవాసం రాఘవోగత, తెలియకుండా ఉండే చోటుకి ఎక్కడికి వెళ్ళిపోయాడో దూరదేశాలకు వెళ్ళిపోయాడు. యో నః సదా పాలయతి పితా పుత్రాన్ ఇవ ఔరసాన్ కథం రఘూణాం సశ్రేష్ఠ త్యక్వానో విపినంగత. అందరినీ చక్కగా అందంగా పరిపాలించేవాడు. తండ్రి తన కడుపున పుట్టిన కుమారుని, ఔరసాన్ అంటే అర్థం అది, తన కడుపున పుట్టిన కొడుకుల్ని ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమించేటువంటి రఘువంశంలో పుట్టాడు కదా అంటాడు వాల్మీకి. రఘువంశంలో పుట్టాడంటే కారణం ముందుండే రఘువంశ మహారాజుల యొక్క వర్ణన చూసినప్పుడు తెలుస్తుంది మనకి. కాళిదాసు రఘువంశంలో చెబుతాడు, ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవః. రఘుమహారాజు ఎంత గొప్పవారంటే ప్రజానాం ప్రజలకు వినయ ఆధానాతు వాళ్ళకి వినయం నేర్పడంలో, రక్షణాతు వాళ్ళని రక్షించడంలో, భరణాతు వాళ్ళని పోషించడంలో, సపిత వాళ్ళే తల్లిదండ్రులు. మరి అసలు తల్లిదండ్రులు ఎవరండి అంటే కేవలం జన్మహేతవ, కేవలం పుట్టించి విడిచిపెట్టారు తప్ప అసలు తండ్రి రఘుమహారాజే అని కీర్తిస్తారే. ఆరవవంశంలో పుట్టాడు రాముడు అంటే అంత బాగా పరిపాలిస్తాడు మమ్మల్ని. అలాంటి రాముడు విపినంగత, అందరినీ విడిచిపెట్టి అయ్యో అడవిలోకి వెళ్ళిపోయాడు.
ఇహైవ నిధనం యామహ. ఇక మనం ఏం చేయాలి? ఇక్కడే చనిపోదాం. మహాప్రస్థానమేవవ, ఇక్కడే చనిపోదాం. లేదా ఇలా నడుస్తూ నడుస్తూ రాముడు కనిపించేదాకా నడుద్దాం, మరణం వచ్చేదాకా నడుద్దాం, నడుస్తూ నడుస్తూ మరణిద్దాం. అది మహాప్రస్థానం అంటే అర్థం. ప్రస్థానం అంటే బయలుదేరడం, నడక, నడక సాగడం. మహాప్రస్థానం అంటే ప్రాణము పోయినా నడక ఆకుండా ఉండడం, అంటే ప్రాణం పోయేదాకా నడవడం. ధర్మరాజాదులు చేసే పని చివరిలో మహాప్రస్థానం అని అంటారు భారతంలో. అంటే వాడు బయలుదేరి ఆ హిమాలయాలకు వెళ్ళి ఈనాటి బదరికాశ్రమాన్ని దాటి భీంపూలు దాటి ఆ పర్వతాన్ని ఎక్కి అలా నడుస్తూ నడుస్తూ పడిపోయారు. అంతే, నడుస్తూ నడుస్తూ ద్రౌపది పడిపోయిన చోటు, భీముడు పడిపోయిన చోటు ఇప్పటికీ మనకి ఆ ప్రాంతాల్లో గమనించవచ్చు. అలా పాండవులంతా ఒక్కొక్కడు రాలిపోతుంటే ధర్మరాజు ఒక్కడు హిమాలయాలు ఎక్కి ఆ పైన ఉండేటువంటి ఆ దిగ్మార్గం అంటే ఆ మార్గంలోకి ప్రయాణించేటువంటి గొప్పవాడు ఒక్కడ ధర్మరాజు మిగిలాడు. అది మహాప్రస్థానం అంట. అలా మనం కూడా నడుస్తూ నడుస్తూ పోదాం, నడక ఆపద్దు అన్నట్లుగా ఇక్కడే చనిపోదాం. లేదా నడుస్తూ రాముడిని వెతుకుతూ చనిపోదాం. రామేణ రహితానాం హి కిమర్థం జీవితం హినః. నిజంగా రాముడే కనుక లేకపోతే మన జీవితం దేనికి? జీవితానికి అర్థమేముంటుంది అని. సంతి శుష్కాని కాష్ఠాని ప్రభూతాని మహాంతి చ. మన ఎదురుకుండా ఎండిపోయిన కర్ర చాలా కనిపిస్తుంది, ఎండిపోయినటువంటి వంట చెరకులా కనిపిస్తుంది. తైహి ప్రజ్వాల్య, అవన్నీ వెలిగించుకుందాం. చితాం సర్వే ప్రవిశామహ అథ పావకం. అందరూ కూడా సామూహికంగా అగ్నిహోత్రాల్లో పడి మరణిద్దామా అనుకుంటారు. కిం వక్ష్యామ, ఏం చేద్దాం? మహాబాహు అనసూయ ప్రియంవద సీత నీత స రాఘవ అస్మాభి ఇది వక్తుం కథం క్షమం. రామచంద్రమూర్తిని అనుసరించి వచ్చాం. గొప్ప మహాబాహు ఆయన. అనసూయ ఎలాంటి సద్గుణారోపము చెయ్యనివాడు. సద్గుణేషు దోషారోప అనసూయ అంట. అంటే మంచి గుణములు యందు దోషాన్ని ఆరోపించడు. అతను ఏదో దానం చేశాడు అనుకోండి, వాడు మొహం ఎంత కొట్టేశాడో ఇంత దానం చేశాడు. వాడు దానం చేసిన దాన్ని దానం చేశాడని మెచ్చుకోవాలి తప్ప వాడు 100 రూపాయలు దొంగిలించి 10 రూపాయలు దానం చేశాడండి అంటూ దోషారోపాన్ని చేయడాన్ని అసూయ అని అంటారు. అలాంటి అసూయ రాముడికి ఎక్కడా లేదు కదా. ఎవరి గుణము యందు దోషాన్ని ఆరోపించేవాడు కాడు రాముడు. వాడు అనసూయ, ఎప్పుడు కూడా అసూయ లేనివాడు. అలాంటి రాముడు ప్రియంవద, అందరికీ ఆనందాన్ని కలిగించేటట్టే మాట్లాడేవాడు. నీత సహా రాఘవ అస్మాభి, మా అందరి చేత రాముడు ఇక్కడ దాకా తీసుకురాబడ్డాడు. అంటే మేమే రాముడు ఇక్కడ దాకా తీసుకొచ్చాం, అంటే మేమంతా కలిసి వచ్చాం. ఇప్పుడు రాముడు లేకుండా ఎలా వెనక్కి వెళతాం, ఎలా ఉంటాం? కాబట్టి ఇతీవ నిర్యాతాః సా నూనం నగరీ దీనా దృష్ట్వా అస్మాన్ రాఘవం విన. ఒకవేళ కనుక రాముడు లేకుండా మనం కనుక వెనక్కి వెళితే అయోధ్య తేన వీరేణ జితాత్మన విహీనాః తేన. రాముడు లేకుండా మనం వెనక్కి వెళితే భవిష్యతి నిరానంద స్వస్త్రీ బాల వయోధిక. ఆ అయోధ్యలో ఉండేటువంటి చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, వయోధికులు, నడవలేకుండా ఆగిపోయినటువంటి పెద్దవాళ్ళంతా ఉంటారే, వాళ్ళందరూ కూడా నిరానందులై ఏమాత్రం ఆనందం లేకుండా పాపం బాధపడుతూ ఉంటే మేము రాముడిని అడవిలోకి పంపించి వచ్చేసాం మేము అంటే మనం ఏమన్నా క్షమిస్తారా? ఎవ్వరూ క్షమించరు. ఇతీవ బహుధా వాచ, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ బాధతో. బాహు ఉద్యమ్య తేజనాహ, 2 చేతులు ఎత్తి రాముడు వెళ్ళిన వైపుకి ఆ చేతులు ఎత్తి ఆక్రోశిస్తూ విలపంతి స్వ దుఃఖార్తాః, బాధపడుతున్నారు. ఎలాగా? వివత్సా ఇవ ధేనవః, ఆవులు లేని దూడల వల్ల ఏడుస్తున్నారు. అంత పాలించే ఆవు తల్లి కనుక లేకపోతే పిల్లలు ఏడ్చినట్లుగా వీళ్ళంతా కూడా అంత భోరును ఏడుస్తున్నారు. తతో మార్గానుసారేణ గత్వా కించిత్ క్షణం పునః మార్గనాశాద్విషాదేన మహతా సమభిప్లుతాః. అక్కడ వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు, ముందుకే వెళదాం అనుకున్నారేమో. కొంచెం దూరం బహుశా ఇలా వెళ్ళి ఉంటాడు రాముడు అని కొంత దూరం ప్రయాణం చేశారు. కొన్ని చారలు కనిపించాయి, చారల దాకా వెళ్ళారు, చారలు మాయమైపోయాయి. మళ్ళీ వెనక్కి చూస్తే వెనక్కి తిరిగినట్టుగా ఉంది, ఎటు వెళ్ళిందో తెలియదు రథం. మార్గనాశాత్, మార్గం నశించిపోయింది, జాడ కనిపించల. కాబట్టి విషాదేన మహత, అయ్యో ఈ మార్గం కూడా లేదా,
రథస్య మార్గనాశేన న్యవర్తంత మనస్విన. ఇప్పుడు ఎలా వెళతారు? ఎటు వెళతారు? ఎటు వెళ్ళారో తెలియనప్పుడు ఊరికే అడవిలోకి వెళ్ళడం ప్రయోజనం లేదు కదా. రాముడు వెళ్ళిన జాడ తెలిస్తే అటు వెళ్ళిపోవచ్చు. రాముడు ఎటు వెళ్ళాడో తెలియనప్పుడు అడవిలోకి ఎందుకు వెళ్ళాలి? ఇంకా అడవి కంటే ఇప్పుడు ఏది సరైనటువంటి ప్రదేశం? అయోధ్యకి వెళ్ళడమే కరెక్ట్. అయోధ్యకినే వెళ్ళాలి. ఇక్కడ వెనక్కి తిరిగారు. కిమిదం కింకరిష్యామ, ఏం చేస్తాం? దైవేన అపహతా ఉపహత ఇది, మన్ని దైవం మోసం చేసింది అన్నారు. దైవం మోసం చేయకపోతే అంత గాఢ నిద్ర రాదు కదా. కానీ దైవమే మనల్ని మోసం చేసింది అని వాడు నిర్ణయించుకుని తతో యథాగతేనైవ మార్గేణ క్లాంతచేతస అయోధ్యామగమన్ సర్వే పురీం విధిత సజ్జనా. ఉసురోమంటూ మళ్ళీ ఎటొచ్చారో అదే మార్గంలో అయోధ్యకి బయలుదేరి వచ్చారు. అయోధ్య అంతా నిర్మానుష్యంగా అనిపించింది, నిస్తేజంగా అనిపించింది. ఆలోక్య నగరీంతాంచ క్షయవ్యాకులమానసా అవర్తయంత తే శ్రోణి నయనై శోకపీడితై. అయోధ్య అలా చూడంగానే ఒక్కసారి గుడ్డె అంతా కూడా బరువుగా నిండిపోయి కళ్ళ నీళ్లు కారిపోయాయి. ఎలాంటి అయోధ్య ఎంత బాగుండేదో భరతుని మాటల్లో మనకు తెలుస్తుంది. ముందు ముందు భరతుడు దశరథుని ఆ స్వర్గ ప్రాప్తి తరువాత ఆయన వస్తాడు. వచ్చే భరతుడు రథంలో వస్తూ చూస్తూ ఏంటి నా అయోధ్య ఎలా ఉండే అయోధ్య అంటూ ఎలా ఉండేదో చెప్తాడు మనకి. కాబట్టి అలాంటి అయోధ్య ఎంత నిస్తేజంగా అయిపోయింది అంటూ వాడు బాధపడుతున్నారు. ఏషా రామేణ నగరి రహితా నాతి శోభతే ఆపగా గరుడే దేవ హ్రదాదుధృత పన్నగా. ఒక మడుగు ఉంటే ఆ మడుగులో చిన్న చిన్న పాములు అవి తిరుగుతూ ఉంటే కదా కొంచెం సందడిగా ఉంటుంది. ఏమీ లేకుండా ఏ గర్భంతుడో ఏ గర్భో వచ్చి ఆ పాములన్నీ ఎత్తుకుపోతే నిశ్శబ్దంగా తరంగం లేకుండా మడుగు అలా ఉండిపోతుంది. అలా ఉంది అంటారు. ఆపగా గరుడేనేవ హ్రదాత్ ఉద్ధృత పన్నగా. ఏ ఒక్క పాము లేకుండా గరుత్మంతుడు లాంటి వాడు ఎవరో ఏ గర్దో పాములన్నీ కూడా లేకుండా చేస్తే నిశ్శబ్దంగా తరంగం కూడా లేకుండా ఉండేటువంటి ఒక నిస్థిమితమైనటువంటి చోటులా అయోధ్య ఉన్నది. స్థిమితంగా ఉండిపోయి చంద్రహీనం ఇవ ఆకాశం, చంద్రుడు లేని ఆకాశంలా ఉంది, నీళ్లు లేని సముద్రంలా ఉంది. అపశ్యన్ నిహతానందం, ఆనందము లేని అయోధ్య అట్లా ఉంది అని బాధపడుతూ తేతాని వేష్మాని మహాధనాని దుఃఖేన దుఃఖోపహతా విశంతః నైవం ప్రజజ్ఞు స్వజనంజనం వా నిరీక్షమాణాః ప్రవినష్టహర్షాః. చిన్న చరిత్ర, ఒక భావచిత్రాన్ని ఇస్తాడు వాల్మీకి. వీళ్ళంతా వచ్చారు. ఎవరు ఏ ఇంట్లోకి వెళ్తారో తెలియదు ఎవరికి. ఇది మన ఇల్లుని గుర్తుంటుంది కదా. ఎంత కష్టంలో ఉన్నా వెళ్ళేవాళ్ళు ఇది నా ఇల్లు ఇది వాడి ఇల్లు ఉంటుంది. ఎవరే ఇంట్లోకి వెళుతారో కూడా తెలియటువంటి స్థితిలో ఉన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు మనవాళ్ళ కాదా వీళ్ళకి తెలియట్లా, మన ఇంట్లోకి వస్తున్న వాళ్ళు మనవాళ్ళ కాదా వీళ్ళకి తెలియట్లా. అది ప్రజజ్ఞు అని అంటారు. నైవ ప్రజజ్ఞు స్వజనం జనం. అంటే ఒక ఉదాహరణకి పక్క ఇంటి వాళ్ళు ఇది మనల్లేమో అని ఏడుస్తూ, అంటే మనస్సు స్థిమితం లేకపోతే వచ్చే ఇబ్బంది. వెళ్ళిపోతూ ఉంటే మన ఇంట్లోకి వచ్చిన వ్యక్తి మనవాళ్ళా కాదా అని వీళ్ళు అడగట్లా. ఇది మనల్లా కాదా, కూర్చుని ఏడుస్తున్న వాళ్ళు మనవాళ్లే కాదా అని వీళ్ళకి తెలియట్లా. అంటే జనము స్వజనమా పరజనమా తెలియటువంటి స్థితిలో ఉన్న వాళ్ళంతా ఎవరికి వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు తప్ప మనకు బంధువులు ఉన్నారు, ఈయన నా భర్త వెనక్కి వస్తున్నాడు, మా నాన్నగారు వెనక్కి వస్తున్నారు, మా అన్నయ్య వస్తున్నాడు, ఇలాంటి బంధుత్వాలే మరిచిపోయేటువంటి స్థితిలో వాళ్ళంతా ఉన్నారంటాడు. దుఃఖేన దుఃఖోపహతా విశంతః నైవ ప్రజజ్ఞు స్వజనం ఎందువల్ల అంటే బాధపడుతూ ఉండే మనస్సంతా రాముడే నిండిపోయి ఉండడం వల్ల, రాముణ్ణే వీళ్ళు ఆలోచిస్తూ ఉండడం వల్ల మరొక బంధుత్వం కానీ మరొక బాంధవ్యం కానీ వీడు నావాడనేటువంటి స్పృహ కూడా వాళ్ళకి లేనటువంటి స్థితిలో వాడు ఉన్నారు అంటూ వాల్మీకి 47వ సర్గని ముగిస్తారు. 48వ సర్గ తేషామేవం విషణ్ణానాం పీడితానామతీవ చ బాష్ప విప్లుత నేత్రాణాం శోకానాం ముమూర్షయ. వాళ్ళంతా ఇలా ఉన్నారు. అయోధ్యలో ఉండేవాళ్ళంతా బాగున్నారు. వాళ్ళు కూడా విషణ్ణ హృదయులై పీడితులై బాష్ప విప్లుత నేత్రులై, అంటే బాగా కారి చారలు కట్టుకున్నటువంటి కన్నీటి ధారలు కలిగిన వారై శోకానాం ముమూర్షయ, ఏడిచిన తర్వాత లోపల ఉండే బలము అయిపోతుంది. బుద్ధిలో ఆలోచన తప్ప ఏది ఇంకో ఆలోచన లేనప్పుడు
మరొక దృశ్యం వాళ్ళకి కనిపించని స్థితిలో వాడు. ఎప్పుడైనా సరే ఒక ప్రమత్తంగా ఉండే వ్యక్తి, దుఃఖంతో ఉండే వ్యక్తి నుంచి ఎదురుకుండా ఎవరు వెళ్ళారో వాడు గుర్తించలేకపోతాడు. మనకి ఇది స్వానుభవంలో ఉంటుంది. అలాంటి ముమూర్షతో వాళ్ళంతా ఉన్నారు, అంటే వ్యామోహ దశలో వాళ్ళంతా ఉన్నారు. అనుగమ్య నివృత్తానాం రామం నగరవాసినాం ఉద్గతానీవ సత్వాని బభూవు అమనస్వినాం. ఎప్పుడైతే రాముని వెంట వెళ్ళిన వారు వెనక్కి వచ్చారు, రాముడి వెంట వెళ్ళిన వాడు వెనక్కి వచ్చారంటే వాళ్ళు తమ వాళ్ళ కాదని కాదు, ఎవరో మళ్ళీ తిరిగి వచ్చారు. ఇప్పటిదాకా అలికిడి లేకుండా ఉండే అయోధ్యలో అలికిడితో కొంతమంది జనం వచ్చారంటే వెనక్కి తిరిగి వచ్చిన వాడు అనుకుని ఒకసారి ఉద్గతానీవ సత్వాన్ని లేచిపోవడానికి, అంటే ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉండే ప్రాణములు మళ్ళీ ఆ తావులు తప్పే అంటాడే గజేంద్ర మోక్షంలో. తావులు తప్పుతాయి ప్రాణాలు, అంటే ప్రాణం ఒక స్థానంలో ఉండాలి. ఆ స్థానం నుండి ప్రాణం గనక ఏ కొద్ది పక్కకి తిరిగినా తెలియనటువంటి స్థితి, అపస్మారక స్థితి ఏర్పడుతుంది. అపస్మారక స్థితి నుండి మళ్ళీ ఆ ప్రాణాలు ఎవరో అలికిడి కాగానే వీళ్ళు మనవాళ్లే కదా అనే అభిప్రాయం రాగానే మళ్ళీ ప్రాణాలు వచ్చి ఆ ప్లేస్లో కూర్చున్నాయి. అంటే ప్రాణంబులు తావులు తప్పిన ప్రాణాలు మళ్ళీ ఆ ప్రదేశంలో కూర్చుని కొంచెం తెలివి వచ్చింది. వచ్చి ఉద్గతానీవ సత్వాని బభూవు అమనస్వినా స్వం స్వం నిలయమాగమ్య పుత్రదారై సమావృతా అశ్రూణి ముముచు సర్వే బాష్పేణ పిహితాననాః. ఒకసారి ఎలాగైతే అలికిడి ప్రారంభమైందో, కూర్చున్న వాడల్లో అలికిడి ప్రారంభమైందో, వేడలో కూడా అలికిడి ప్రారంభమైంది. ఓహో వీళ్ళు మావాళ్ళు కాదు, వీళ్ళు మావాళ్ళు అనుకుంటూ ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవడం ప్రారంభించారు. ఈ బాధపడుతున్నారు. అశ్రూణి ముముచు సర్వే నచాహృష్యన్ నచ ఆమోదన్ వణిజోన ప్రసారయన్. అప్పటిదాకా వీళ్ళంతా ఎలా ఉన్నారంటే ఆనందంతో ఎవరూ లేరు, ఎవరూ కూడా స్థిమితంగా లేరు. వణిక్కులు అంటే వ్యాపారస్తులు ఉంటారే, వైశ్యగణము, వాళ్ళంతా వ్యాపారం చేసుకోవాలి. షాపులు తీసి కదా ఉంచాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, అదొక సేవ. ఇక్కడ షాపులు తీసి లేవు, ఎక్కడా కూడా వ్యాపార సంస్థలు తెరిచి లేవు. వాళ్ళు కూడా అలా మూసుకుని అంతా అలా బాధపడుతూ కూర్చున్నారు, బంధు పాటించినట్టుగా పాటిస్తున్నారు. కాబట్టి అక్కడ నచ్చ అశోభంత పణ్యాని నాపచన్ గృహమేధిన. కొనుక్కోవడానికి సామాన్లు ఎవరైనా వచ్చేదా కొనుక్కుందా ఉంటే షాపులు తెరిచిలేవాయి. అలాంటి స్థితి, అంటే ఎవరూ కూడా ఏ పని చేయకుండా ఉన్నారు అని చెప్పడం తాత్పర్యం. అలా ఉన్నారు ఆనాడు. నాపచన్ గృహమేధిన. పోనీ ఎప్పుడో పొద్దున్న కదా ఇది జరిగింది, రాత్రి అయిపోయింది, ఒక రాత్రి గడిచిపోయింది కదా, మన్నాడు కదా వీళ్ళంతా ఉదయం ఇంటికి వచ్చారు. వస్తే ఇంట్లో ఏదైనా వంటకాలు ఏమైనా సాగాలి కదా, వంటకాలైనటువంటి జాడలు ఉండాలి కదా. ఎవ్వరూ రాముడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మరునాడు ఉదయం దాకా ఎవరు వంట చేసిన దాఖలాలు నాపచన్ గృహమేధిన. ఎవరు ఏమీ చేసుకోవాలి, అలాగే పాపం బాధపడుతూ ఉన్నారన్నమాట. నష్టం దృష్ట్వానాభ్యనందన్ విపులం బాధనాగమం. నష్టం పోయి ఏదైనా ఒక నష్టం కలిగితే అయ్యో నష్టం కలిగింది అని బాధపడతాం. ఏదైనా లాభం వస్తే లాభం వచ్చింది అని ఆనందపడతాం. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆనందించే స్థితిలో వీళ్ళెవరూ లేరు. కాబట్టి పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీనాభ్యనందత. సరే వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఉండేవాళ్ళైతే ఇలా ఉన్నారు, కానీ అప్రయత్నంగా జరిగేవి కొన్ని ఉంటాయి. ఒక నిండు చూలాడు ఉందనుకోండి, గర్భవతి, అక్కడ ప్రసవించవలసిన సమయం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ప్రసవిస్తుంది. అది వీళ్ళ ప్రయత్నంగా కాదు కదా, అది అప్రయత్నంగా దైవ ప్రయత్నంగా సాగుతుంది. అలాంటి ప్రసవిస్తే ఆ తల్లి మగపిల్లవాడిని ప్రసవించి పుత్రం ప్రథమజం లబ్ధ్వా, ఆ తల్లి నిండు చూలాలు తను బాధపడుతూనే పిల్లవాడిని ప్రసవిస్తే పుట్టినవాడు ఆడపిల్ల కాకుండా మగపిల్లవాడు పుడితే ఆనందిస్తారు. అంటే ఆడపిల్ల పుడితే దుఃఖమని కాదు అర్థం. వంశాన్ని నిలబెట్టడానికి వీలైనటువంటి పుత్ర సంతానం కలిగితే ఆనందం వేరుంటుంది. కాబట్టి పుత్రం ప్రథమజం లబ్ధ్వా, ఆ నిండు చూలాలైనటువంటి ఆ స్త్రీ ఆ సమయంలో ప్రసవిస్తే మగపిల్లవాడు పుడితే ఎంత ఆనందించాలి, చాలా గొప్పగా ఆనందించాలి కదా, తల్లి తండ్రులు అంతా ఆనందించాలి. ప్రథమజం లబ్ధ్వా జననీనాభ్యనందత. ఈ మగపిల్లవాడు పుడితే తల్లో తండ్రో అత్తో మామో లేకపోతే భర్తో ఆనందించడం కాదు, ఈవిడ కూడా ఆనందించదు. తన పిల్లవాడిని కంటే కన్న తల్లి స్త్రీని కన్నా మగ పిల్లవాడిని కన్నా కూడా ఆనందిస్తుంది.
సరే వాడు ఆశపడిన వాళ్ళు అరే మగ పిల్లవాడు పుట్టలేదని బాధపడితే పడవచ్చు కాక, కానీ తల్లి అనుకోదు కదా. కానీ జననీనాభ్యనందత, ఆ పిల్లవాడిని ప్రసవించిన తల్లి కూడా ఆ పిల్లవాడిని చూచి ఛీ నా కడుపును చెడబుట్టాడు అనుకునేటువంటి స్థితి. కారణం వీడి పుట్టిన వేళ విశేషం వల్ల రాముడు అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాక వీడు పుట్టాడు, ఎందుకు వీడికి బతుకు అని మాట. పుత్ర నష్టం ప్రథమజం లబ్ధ్వ జననీనాభ్యన, ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుంది. బాధపడే వాళ్ళకి అయ్యో ఏడిచారు, ఒత్తుకున్నారు, అన్నం తినలేదు, ఏదో అంటే ఏదో ఇవన్నీ మామూలు సామాన్యంగా ఉంటాయి. అప్పుడే మొదటి చూలు, తొలిచూలాలంటారే, తొలిచూలులో కన్న మగపిల్లవాడిని కూడా ఆ కన్న తల్లి మెచ్చుకోవడంత ఆ దుఃఖంలో వాళ్ళంతా ఉన్నారు అని వాల్మీకి గొప్ప ఉదాహరణ మనకు చెప్తాడు. అంటే ఉదాహరణ అక్కడ జరిగిన సంఘటన ఆయన కళ్ళ కనిపించు, ఏదో ఇంట్లో చూసించాడు వాల్మీకి. కవికాంచని చోట కవికాంచుడు కదా, కవికన్నీ తెలుస్తాయి. ఈనాడు ఊహించి రాసే కవులకే తెలిస్తే బ్రహ్మ యొక్క వరప్రసాదం చేత జరిగినది జరిగినట్లుగా కనిపించే వాల్మీకి ఒక ఇంట్లో దృశ్యాన్ని గమనించి రాశాడు అని అంటారు. కాబట్టి అంత గొప్ప స్థితి రాముడి కోసం వాడు విలపించేటువంటి విధానం అది. కాబట్టి అలాంటి స్థితిలో గృహే గృహే రుదంత్యశ్చ, ప్రతి ఇంటిలో ఏడుపులు తప్ప వేరే వినిపించట్ల. భర్తారంగృహమాగతం, వెళ్ళి వెతుక్కుని అయ్యా ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు కాదు అనుకుని జాగ్రత్త వెతుక్కుని భర్తలు వస్తే ఏమనాలి భార్యను, వ్యగర్హయంత దుఃఖార్త వాగ్భి స్తోత్రై ఇవద్విపాన్, తిట్టడం ప్రారంభించారు. మీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? రాముడిని వెనక్కి లాక్కు రాకుండా వెనక్కి వస్తారు. అది రాముడు లేకుండా వెనక్కి వచ్చారని ఎందుకలా మీ బతుకులు అని భార్యలు భర్తలను తిట్టేటువంటి స్థితి ఏర్పడింది. ఒక ఏనుగు కనుక మాట వినకపోతే మావటివాడు పొడిచి పొడిచి దాన్ని తిట్టి ఏదో అరుస్తూ దాని చెవుల దగ్గర గట్టిగా అరిచి వెనక్కి తిప్పినట్లుగా వీరంతా ఇంట్లో ఉండేవాళ్ళంతా భర్తల్ని తిట్టడం ప్రారంభించారు. ఎందుకు వచ్చారయ్యా మీరు? కిన్ను తేషాం గృహై కార్యం, మీకు ఈ ఇళ్లతో పని ఏంటి? ఎందుకు వచ్చారు మీ ఇళ్ళకి? కిన్ దారై కిన్ ధనేనవ, మీకు భార్యాబిడ్డలు దేనికి, గృహాలు దేనికి, ధనాలు దేనికి? పుత్రైర్వా కిం సుఖై, మీకు కుమారులు దేనికి, మీకు ఈ సుఖాలు దేనికి? ఏన పశ్యంతి రాఘవం, రాముణ్ణి చూడకుండా రాముడు కనిపించలేదని చెప్పడానికి మీకు నోళ్ళు ఎలా వచ్చాయి? అంటే వీళ్ళ మొహాలు చూస్తే రాముణ్ణి మిస్ అయ్యాం అన్నట్టుగానే కనిపించే వీళ్ళ మొహాలన్నీ. రాముణ్ణి విడిచి వచ్చేసాము, లేదా రాముడు మాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు, ఇదే వాళ్ళ మొహాల్లో కనిపించింది వీళ్ళకి. ఇక్కడ రాముణ్ణి చూడకుండా ఎందుకు వచ్చారు అని అడుగుతారు వీళ్ళు ఇంట్లో ఉండేవాడంతా. ఇలా అడిగి ఏక సత్పురుషో లోకే లక్ష్మణ సహ సీతయ యోను గచ్చతి కాకుత్స్థం రామం పరిచరన్ అని. ఈ లోకంలో గొప్ప మగవాడు అంటే ఒక్క లక్ష్మణస్వామి, గొప్ప అద్భుతమైన వ్యక్తి. కారణం రాముడు అడవికి వెడుతూ ఉంటే అన్నీ కూడా తృణప్రాయంగా విడిచిపెట్టి రాముని వెంట సేవ చేసుకోవడం కోసమే వెళ్ళిన ఒకే ఒక్క మగవాడు అంటారే, ఒకే ఒక్క మగాడు అంటారే ఏక సత్పురుషో లోకే, అతను నిజమైనటువంటి సత్పురుషుడు. ఎందువల్ల సీతమ్మకు రాముడికి సేవ చేయడానికి వెళ్ళగలిగాడు కదా. లక్ష్మణుడు చాలా అదృష్టవంతుడు అని అంటారు. ఆపగాహ కృతపుణ్యాస్తాహ పద్మిన్యశ్చ సరాంసి చ ఏషు స్నాస్యంతి కాకుత్స్థః విగాహ్య సలిలం శుచి. అడవిలో ఉండే నదములన్నీ, నదులన్నీ, సరస్సులన్నీ అదృష్టవంతులు. కారణం అక్కడ ఉండే పద్మాలు అదృష్టవంతులు, అక్కడ ఉండే నదులు, అక్కడ ఉండే నీళ్ళన్నీ అదృష్టవంతులు. కారణం రాముడు స్నానం చేస్తాడు, రాముడు అవన్నీ చూస్తాడు, రాముడు పట్టుకుంటాడు, రాముడు కోస్తాడు. ఇవే ఆలోచనలు మనకి. అడవిలో ఉండే రాముని యొక్క దృష్టి పడే ప్రతి వస్తువు అదృష్టవంతమవుతుంది అక్కడ. కాననం వాపి శైలం వా, అది అడవి కావచ్చు, కొండలు కావచ్చు, ఏవైనా సరే. యం రామ అధిగమిష్యతి, రాముడు దేనినైతే పొందుతాడో ప్రియాతిథిమివ ప్రాప్తం నైనం శక్ష్యంతి అసర్జితుం. అంటే రాముడు ఏ కొండ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆ కొండ రాముడిని విడిచిపెట్టదు. ఒక ఇష్టమైన అతిథి ఇంటికి వస్తే ఎలా గౌరవిస్తామో అలా ప్రతి వస్తువు రాముడిని గౌరవిస్తుంది. అంటే కొండ గౌరవిస్తుంది, నది గౌరవిస్తుంది, అడవంతా రాముడిని ఒక గొప్ప అతిథిగా భావించి ఆనందిస్తాయి కదా అంటూ వీళ్ళంతా బాధపడుతున్నారు. శోభయిష్యంతి కాకుత్స్థం అతవ్యో రమ్యకాననాః ఆపగాశ్చ మహానూపాః సానుమంతశ్చ పర్వతాః. ఇలా నదులు, పర్వతాలు, పర్వత శిఖరాలు ఇవన్నీ అదృష్టవంతులే.
విచిత్ర కుసుమాపీడా బహుమంజరిధారిణ రాఘవం దర్శయిష్యంతి నగాహ భ్రమరశాలిన. ఆ పర్వతాలన్నీ ఎలా ఉంటాయి, వీళ్ళంతా వర్ణన, మనస్సులో ఉండే భావన అడవిలోకి వెళ్ళిపోయారు. మానసికంగా అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో ఉండే దృశ్యాలని కళ్ళకు కనిపిస్తూ ఉంటే, ఆ అడవిలో రాముడు తిరుగుతూ ఉంటే అవెంత ఆనందిస్తున్నాయో ఆ భావన వీడు పొందుతున్నాడు. అంటే దీన్ని కవిత్వంలో ఒక టెక్నికల్ వర్డ్ ఉంటుంది, ఆరోపం అంటారు. అంటే ఆ పాత్ర యొక్క స్థితిని కవి ఆరోపించుకుంటాడు. ఆరోపించుకున్నప్పుడు రాసే కవిత్వం ఖచ్చితంగా అలాంటి పదములతో, అలాంటి ఒక అనుభూతులతో సాగుతుంది. అది కవిత్వం అవుతుంది. సహజ పాండిత్య అని పోతన గారికి పేరెందుకు వచ్చింది అంటే, ఎక్కడ సందర్భమో ఆ సందర్భంలో ఆయన వేసే పదములు ఆయన యొక్క సాహిత్యపు నడక చూస్తే ఎంత లీనమై రాశాడో తెలుసు కదా. కాబట్టి దీన్ని ఆరోపం అంటారు. అలాంటి ఆరోపాన్ని పొంది వీళ్ళంతా కూడా అడవులు ఉంటాయి, పెద్ద పెద్ద కొండల మీద చాలా పెద్ద చెట్లకి చాలా పువ్వులు బాగా కనుక కాస్తే కదంబ వనచారిణ అని, బహుమంజరి ధారిణ అని, కదంబాల పూలు పూస్తే ఆ చెట్లు బరువుకి వంగిపోతాయి, రాముడికి సీతకి అందేటట్లుగా వంగిపోతాయి. వాళ్ళు హాయిగా కోసుకుంటూ ఉంటారు, ఎంత ఆనందిస్తూ ఉంటాయి కదా. ఇది వీళ్ళ భావం. అలా ఉండే పర్వతాలన్నీ ఉంటాయి. అకాలే చాపి ముఖ్యాని పుష్పాణి చ ఫలాని చ దర్శయిష్యంతి అనుక్రోశాత్ గిరయో రామమాగతం. నిజానికి ఈ కాలంలో పూయకూడని పూలు ఉంటాయి, చెట్లయితే అలా ఉంటాయి, పువ్వులు మాత్రం కాయవు. ఏదేదో ఇంకో కాలం రావాలి. కనకాంబరం కావాలంటే ఎప్పుడో కావాలి, ఏదో గులాబీ పూయాలంటే ఏదో కాలం కావాలి, ఏదో చామంతి కావాలంటే హేమంతులతో రావాలి కదా. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క పువ్వు పూస్తుంది. కానీ రాముణ్ణి చూడగానే ఎప్పుడు పువ్వు పూస్తుంది? ఒక మొక్కకి అమితమైన ఆనందం కలిగినప్పుడు పుష్ప వికాసం కలుగుతుంది. పుష్ప వికాసం అంటే మనం గనక ఆనందం కలిగితే నవ్వుతాం కదా, మన నవ్వు ఎలాంటిదో మొక్కకి పువ్వు అలాంటిది. కాబట్టి మొక్కకి పువ్వు పుట్టింది అంటే అర్థమేమి? ఆ మొక్కలో గొప్ప ఆనందం కలుగుతుంది. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? వాటికి ఆయా కాలాలు వస్తే కలుగుతుంది. కానీ రాముణ్ణి చూసిన తర్వాత కాలంతో నిమిత్తం లేకుండా అకాలే చాపి ముఖ్యాని, అది కాలం కాకపోయినా రాముణ్ణి చూడగానే ఆ మొక్కకి ఆనందం కలిగి పువ్వు పూస్తుంది. ఆ కాలంలో పూయకూడని చెట్టు కూడా, మొక్క కూడా పువ్వు పూసి రాముడికి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి అడవంతా కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. ప్రస్రవిష్యంతి తోయాని విమలాని మహీధరా విదర్శయంతో వివిధాన్ భూయశ్చిత్రాంశ నిర్జితాన్. పర్వతాలను జలపాతాలు ఉంటాయి, జలపాతాలు నీళ్లు కారుతూ ఉంటాయి. జలపాతం అంటేనే పైనుంచి ఝర్నా అంటామే, పైనుంచిలా కారుతూ ఉంటాయి. ఆ కారే పర్వతాలు ఈ కొత్త నీరు తీసుకో, ఈ కొత్త నీరు తీసుకో అన్నట్లుగా ఎప్పటికెప్పుడు కొత్త కొత్త నీరుని పంపిస్తున్నట్లుగా ఉంటుంది. జలపాతం అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు పడిన నీరు వెనకాల కొత్త నీరు, ఆపై కొత్త నీరు వస్తుంటుంది. అలా నీళ్లను స్రవిస్తూ రామునికి సేవ చేసుకోవడానికని అహమహమికతో పర్వతాలన్నీ కూడా జలపాతాలను కారుస్తాయి కదా. ఎంత గొప్పవి పర్వతాలు. పాదపాహ పర్వతాగ్రేషు రమయిష్యంతి రాఘవం. ఆ కొండల మీద ఉండే చెట్లు ఊగుతూ రాముడికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైనా ఒక రాజుగారు వస్తే ఎవరికి ఏ ప్రతిభ ఉంటే ఆ ప్రతిభ ప్రదర్శించాలి. గానం చేసేవాళ్ళు ఇప్పుడు మా వైకుంఠంగా చక్కగా గానం చేయాలి కదా. నాట్యం చేసేవాళ్ళు నాట్యం చేయాలి. ఇంకోటి ఏదో వచ్చిన వాళ్ళు తాళం వేయాలి కదా. ఎలాగా ఏ ప్రతిభ ఉంటే ఆ ప్రతిభని ప్రదర్శిస్తాయి. ఆ మొక్కలకి ఉండే ప్రతిభ ఏమి? చెట్టు కాళ్ళేమో కదలడానికి వీల్లేదు, కొమ్మలైతే ఉంటాయి, అలా డాన్స్ చేస్తున్నట్టుగా ఊగుతాయి. అంటే రాముడికి ఆనందం కలిగించడం కోసం ఆ పాదపములన్నీ కూడా రమయిష్యంతి, రాముణ్ణి ఆనందపరుస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి రాముడికి. కాబట్టి ఎత్ర రామో భయం తత్ర నాత్ర నాస్తి తత్ర పరాభవ. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ భయం ఉండదు, రాముడు ఎక్కడ ఉంటే అక్కడ అవమానం ఉండదు. అది అవమానం అనుకోవడానికి వీల్లేదు. అవమానం లేకుండా ఎందుకు ఉంటుంది? అవమానం ఉన్నా అది అవమానం కాదనుకో. ఎత్ర రామో నాస్తి తత్ర పరాభవ. ఎక్కడ రాముడు ఉంటే అక్కడ భయం ఉండదు, ఎక్కడ రాముడు ఉంటే అక్కడ అవమానం అనుకోవడానికి వీల్లేదు, అవమానం జరగదు. సహి శూరో మహాబాహు పుత్రో దశరథస్య చ పురా భవతి నో దూరాత్ అనుగచ్చామ రాఘవం. చాలా గొప్ప పరాక్రమవంతుడు రాముడు, గొప్ప మహాబాహు, దశరథుని యొక్క కుమారుడు.
దశరథుడు అంటేనే ఏ దిక్కుకైనా వెళ్ళగలిగే సామర్థ్యం కలిగినవాడు. అన్ని దిక్కుల్లో ఆయన యుద్ధం చేయగలడు. అన్ని దిక్కులకు రథాన్ని పోయేటట్టుగా చేయగలడు. దశసు దిక్షు అప్రతిహత రథగతి ఏన సహ దశరథ. ఎవరికి యస్య సహ, ఎవరికైతే 10 దిక్కులకు రథం వెళ్ళినా కూడా అడ్డంకి లేకుండా ఉంటుందో అలాంటి వాడు దశరథుడు. ఆ దశరథుడు యొక్క కుమారుడు ఇతను కదా. ఏ దిక్కుకు వెళితే మాత్రం అతనికి ఏ నష్టం ఉంటుంది కనుక అని వీళ్ళంతా అనుకుంటారు. పుత్రో దశరథస్య పురాభవతి నో దూరాతు అనుగచ్చామ రాఘవం. రాముణ్ణే అనుసరిస్తూ వీళ్ళు మానసికంగా ఇంకా ప్రయాణం చేస్తున్నారన్నమాట. పాదఛాయా సుఖాభర్తు తాదృశస్య మహాత్మన సహి నాథో జనస్యాస్య సగతి సపరాయణం. అతని యొక్క పాదముల నీడ ఎంత సుఖాన్ని కలిగిస్తుంది. అలాంటి మహానుభావుడికి దూరమయ్యాం కదా. అతను కదా శరీర నాథుడంటే, లోకపాలకుడంటే. కాబట్టి అతనే మాకు పరాయణం, అసలైన దిక్కు ఆయనే. వయం పరిచరిష్యామ, మేము వచ్చేస్తాం అడవిలోకి, వెతుకుదాం పదండి, అడవిలోకి వెళ్ళిపోతాం. వయం పరిచరిష్యామ సీతాం యూయంతు రాఘవం. ఓ భర్తల్లారా, మేము కూడా వస్తాం అడవిలోకి, మేము సీతమ్మకి పరిచర్య చేస్తాం, మీరు రాముడికి పరిచర్య చేయి. అలా మనం అక్కడ అడవిలో గడిపేద్దాం. ఇది పౌరస్త్రియో భర్తృన్ దుఃఖార్తా తత్తదబ్బురువన్. ఇలాగా ఆ పౌరస్త్రీ మణులంతా కూడా భర్తలను గురించి దుఃఖార్తులై ఎవరికి వారు ఇలా పలుకుతున్నారు. అంటే ఈ శ్లోకాల్లో ఉండే భావాలన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం అనమాట. తత్తదబ్రువన్ అంటే అర్థం అంతా కలిపి ఇలాగే మాట్లాడుతారని కాదు, ఎవరి భావం వాళ్ళది. ఇలాంటి భావములతో వాళ్ళంతా కూడా భర్తలతో మాట్లాడుతూ ఇష్మాకం రాఘవోరణ్యే యోగక్షేమం విధాస్యతి. ఓ భర్తల్లారా, మీ అందరికీ యోగక్షేమాలు రాముడు చూసుకుంటాడు. మరి మాకో సీతా నారీజనస్యాస్య యోగక్షేమం కరిష్యతి. సీతమ్మ తల్లి ఉంది కదా, మా యోగక్షేమానికి ఢోకా లేదు, హాయిగా ఆవిడ చూసుకుంటుంది. కాబట్టి వెళ్ళిపోదాం మనం అంతా అడవిలోకి. కోను అనేన అప్రతీతేన సోత్కంఠిత జనేన చ సంప్రీయేత మనోజ్ఞేన వాసేన హృతచేతస. ఇంకా ఎందుకు ఈ ఆలోచన? ఎందుకు రాముడు లేని రహితమైనటువంటి స్థితి మనకెందుకు? హాయిగా మనం వెళదాం, రాముడితో పాటే ఉందాం, రాముడితో పాటే అడవిలో తిరుగుదాం అంటూ కైకేయ్యా యది చేద్రాజ్యం స్యాత్ అధర్మ్యం అనాథవతు నహినో జీవితేనార్థ కుతః పుత్రై కుతోధనై. కైకేయి అడిగింది కదా ఈ రాజ్యాన్ని, ఇచ్చేద్దాం, వీళ్ళ సొత్తులాగా ఇచ్చేద్దాం. ఆవిడే తీసుకుని రాజ్యాన్ని. ఎలాంటి రాజ్యం తీసుకుంటుంది ఆవిడ? ఇది అధర్మ్యం అనాథం, ధర్మం కాని రాజ్యం, నాథుడు లేని రాజ్యం ఆవిడే తీసుకొని. నహినే జీవితేనార్థ, ఇక్కడ ఇంకా బతకవలసిన అవసరం ఉంది. అయోధ్యలో ఎందుకు బతకాలి మనం? వెళ్ళిపోదాం. కిం కుతః పుత్రై కుతోధనై. ఒకవేళ పిల్లలు కనుక మాకు ఈ ఊరే బాగుంది అన్నారనుకోండి, పిల్లలు కూడా అక్కర్లేదు. డబ్బులంతా ఇక్కడే ఉన్నాయి, మోసుకెళ్ళలేం కదా, వదిలిపెట్టేది. డబ్బు అక్కర్లా, పిల్లలు అక్కర్లా, వెళ్ళిపోదాం. రానంటే కనుక విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనేటువంటి స్థితిలో వీళ్ళంతా కూడా అంత బాధపడుతున్నారని అర్థం. అంటే రాముడు లేని స్థితి. ఒక ఇంట్లో ఉండే ఒక భర్తో, ఒక అన్నయ్యో, ఒక తండ్రో లేకపోతే ఆ బాంధవ్యంతో ఉండేవాళ్ళు బాధపడేంత స్థితిలో వీళ్ళంతా బాధపడుతున్నారు అంటూ వాల్మీకి యయా పుత్రశ్చ భర్తాచ త్యక్త వా ఐశ్వర్య కారణాత్ కంసా పరిహరేదన్యం కైకేయి కులపాంసని. అనకూడని మాట అయోధ్యాపతి అనవచ్చున. కైకేయి ఈ కులంలో చెడబుట్టింది అనవచ్చున అనేసారు. కులపాంసని అంటే చాలా తప్పుగా ఉండే మాట. అంటే ఈవిడ ఇక్కడ పుట్టవలసిన ఆవిడ కాదు అని అనేసారు. ఒకసారి ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళకి. ఎందుకంత కోపం వచ్చింది? మంచి కుమారుణ్ణి దూరం చేసుకుంది, మంచి భర్తని కూడా దూరం చేసుకోబోతోంది ఆవిడ. ఎందుకు ఈ ఐశ్వర్యం దేనికి ఆవిడకి? కాబట్టి ఆ కులపాంసని ఉండేటువంటి ఈ ఆవిడ భర్తని బిడ్డనే విడిచిపెట్టేస్తే మన ఆవిడ విడిచిపెట్టడం తప్పే ఉంది, విడిచిపెట్టేద్దాం ఆవిడ. కాబట్టి కైకేయ్య న వయం రాజ్యే భృతకాహ నివసేమహి. అలాంటి కైకేయి పరిపాలించే ఈ రాజ్యంలో మనం సేవకులమై పౌరవులమై ఉండవలసిన అవసరం మనకు లేదు. కానీ విడిచిపెట్టేద్దాం, వెళ్ళిపోదాం. జీవంత్యా జాతు జీవంత్య పుత్రైరపి శపామహే. మా కొడుకుల మీద ఒట్టేసి చెప్తున్నాం, మా సంతానం మీద ఈవిడ రాజ్యంలో మేము ఉండము అన్నంత తీవ్రంగా వీడు మాట్లాడుతున్నారు.
యా పుత్రం పార్థివేంద్రస్య ప్రవాసయతి నిర్ఘృణ కస్తాం ప్రాప్య సుఖం జీవేత్ అధర్మ్యాం దుష్టచారిణి. చాలా గొప్ప కుమారుడు ఆయన, చాలా సద్గుణములు నిండినటువంటి కుమారుడు. అలాంటి కుమారుణ్ణి అడవిలోకి పంపించడంలో కూడా ఎలాంటి కష్టము, ఎలాంటి ఒక జంకు లేకుండా పంపించినటువంటి ఈవిడ, దయ లేకుండా పంపించిన ఈవిడ యొక్క రాజ్యంలో మనం ఎందుకు ఉండాలి? కాబట్టి అధర్మ్య దుష్టచారిణి అయినటువంటి ధర్మయుక్తము కాని కైకేయిని మనం విడిచిపెట్టేద్దాం. ఉపద్రుతమిదం సర్వం అనాలంబమనాయకం కైకేయి యాహి కృతే సర్వం వినాశముపయాస్యతి. కైకేయి చేసిన ఈ పని ఒక ఉపద్రుతము లాంటిది, పెద్ద ఆపద లాంటిది అయోధ్యకి. అనాలంబం, రక్షించేవాడెవడూ లేడు. అనాయకం, దీన్ని సక్రమంగా మార్గంలో పెట్టేవాడు ఎవడో ఉండకపోవచ్చు. కాబట్టి కైకేయి యాహి కృతే సర్వం, కైకేయి వల్ల ఇదంతా సర్వనాశనం అయిపోవడం జరుగుతోంది. నహి ప్రవ్రజితే రామే జీవిష్యతి మహీపతి. ఆవిడేమనుకుంటోంది? రాముడు లేకపోతే భర్త ఉంటాడు కదా అనుకుంటోందేమో. రాముడు లేని దశరథుడు ఉంటాడా? బతుకుతాడు ఆయన. నహి ప్రవ్రజితే రామే జీవిష్యతి మహీపతి, బతకడాయన. మృతే దశరథే, దశరథుడు చనిపోగా వ్యక్తం విలాప తదనంతరం, ఇంకా ఏడుపు తప్ప ఆవిడకి గతి లేదు, ఇంకా ఐశ్వర్యమేమో. భర్తే కనుక పోతే, దశరథుడే కనుక చనిపోతే ఇంకెందుకు ఐశ్వర్యం? కాబట్టి తే విషం పిబత ఆలోడ్య క్షీణపుణ్య సుదుర్గతా రాఘవం వా అనుగచ్చధ్వం అశ్రుతిం వాపి గచ్చత. తే, వారంతా కూడా విషం పిబత, మీరంతా కూడా. తే అనేది ప్రథమా తత్పురుషకి చెందినప్పటికి కూడా మీరంతా, మనమంతా కూడా, మీరంతా కూడా విషం పిబత, విషం తాగేద్దాం. ఆలోడ్య, బాగా కలుపును తాగేద్దాం. విషం తాగడానికి చేదుగా ఉందనుకోండి, కాఫీ ఇష్టం కదా, కాఫీలో కలుపును విషం తాగేద్దాం. లేదా పాలు ఇష్టం కదా, పాలలో కలుపును తాగేద్దాం. లేదా ఏది ఇష్టమైతే దానిలో విషం. ఆలోడ్య అంటే అర్థం విషం పిబత ఆలోడ్య. చక్క దేంట్లో నా కలుపున విషం తాగే, విషం ఉత్తగా తాగలేం కదా అనుకోవడానికి వీల్లేదు. ఏది మనం తాగగలమో దానిలో విషం కలుపుని తాగేద్దాం. క్షీణ పుణ్య, ఎందువల్ల? పుణ్యమే పోయిన తర్వాత ఎందుకు మనకి బతుకులు? దుర్గతా, గతి లేని వాళ్ళం కదా. రాఘవం వా అనుగచ్చత్, లేదా రాముండన్నా అనుసరించి అడవుల్లోకి పోదాం. అశ్రుతిం వాపి గచ్చత, అడవిలోకి రాముణ్ణి అనుసరించన్నా వెళదాం, లేదా ఈ లోకం నుంచన్నా మన పేరు వినిపించకుండా ఉండేటట్టుగా పోదాము అని అంటారు. అంటే సరిపోదాము అని అంటారు. మిథ్యా ప్రవ్రాజితో రామ ససీత సహ లక్ష్మణ భరతే సన్నివిష్టాస్మ సౌనికే పశవో యథా. ఒక కర్కోటకుడి దగ్గర పశువులని విడిచిపెడితే వాడేం చేస్తాడు? చంపేస్తాడు. అలా మనమంతా కూడా భరతుని దగ్గర విడిచిపెట్టబడ్డాము. అంటే భరతుడిని కూడా విడిచిపెడతారు. భరతుడు ఎంత మంచివాడో వాళ్ళకి తెలుసు, రాముడు ఎంత గొప్పవాడో, భరతుడు అంత మంచివాడని వీళ్ళందరికీ తెలిసినప్పటికి కూడా ఈ ఉపద్రవానికి కారణం కైకేయి అయితే, కైకేయి కోరుకోవడం భరతుడి కోసం కాబట్టి వీళ్ళ దృష్టిలో భరతుడు కూడా దుర్మార్గుడు. కాబట్టి భరతే సన్నివిష్టాస్మ, మనం భరతుని పాలు పడ్డాం. కాబట్టి రాముడేమో మిథ్యాప్రవ్రాజిత, ఒక మాయమాటలతో రాముడు అడవికి వెళ్ళవలసి వచ్చింది. మనం భరతుని దగ్గరికి ఉండవలసిన స్థితి ఏర్పడుతోంది. కాబట్టి పూర్ణచంద్రాననశ్యాము గూఢజత్రు అరిందమ అజానుబాహు పద్మాక్ష రామో లక్ష్మణ పూర్వజ. మరి రాముడు గుర్తు రాగానే ఇప్పటిదాకా భరతుడు కైకేయి గుర్తొచ్చింది కాబట్టి చాలా కొంచెం పరుషంగా మాట్లాడాడు. రాముడు గుర్తు రాగానే పూర్ణచంద్రానన, ఎంత అందమైనటువంటి ముఖం కలిగిన వాడు రాముడు. పున్నమి నాటి చంద్రుడు లాంటి ముఖము కలిగిన వాడు. శ్యామ, నల్లనివాడు. గూఢజత్రు, ఎక్కడ కూడా ఎముకలు బయటకు కనిపించకుండా ఉండే అందమైనటువంటి దేహ సౌందర్యం కలిగిన వాడు. అరిందమ, శత్రువులను నశింపచేయగలిగిన వాడు. మనకు ఏ ఆపద రాకుండా చూసుకుంటాడు. తనలో ఎలాంటి వికారాలు లేకుండా అరిందమ అంటే అంతఃశత్రు, అంతఃశత్రులు అంటారే అంతరరిందమ, లోపల ఉండే శత్రువులను కూడా ఆయన అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు ఆయన. ఆజానుబాహు, మంచి ఆజానుబాహు. పద్మాక్ష, ఇవన్నీ కూడా ఆనందంగా వర్ణించే వర్ణనలే ఇవన్నీ కూడా. పూర్ణచంద్రాన శ్యామ గూఢజత్రు ఆజానుబాహు
పద్మాక్ష రామ లక్ష్మణ పూర్వజ. పద్మాక్షుడు రాముడు, లక్ష్మణ పూర్వజుడు. పూర్వాభిభాషీ మధుర. ఒక వ్యక్తి గురించి బాధపడుతున్నామంటే ఆ వ్యక్తి గురించి అలా బాధపడడానికి గల కారణమేమి? అతనిలో ఉండే మంచి గుణాలే కాదు. ఇక్కడ ఆ మంచి గుణాలనే తెలుస్తున్నారు. కాబట్టి పూర్వాభిభాషి, మనం మాట్లాడకపోయినా తానే ముందు మనల్ని పలకరించి మాట్లాడతాడు కదా పూర్వాభిభాషి. మధుర, మాట్లాడడం కూడా చాలా మాధుర్యంతో మాట్లాడతాడు. సత్యవాది, నిజమే మాట్లాడతాడు. మన కోసం, మనం ఆనందపడడం కోసం బాగున్నావా నాన్న, క్షేమంగా ఉన్నావా అని మాట్లాడడం కాదు, మానసికంగా మనమంటే ఇష్టపడి మాట్లాడతాడు. ప్రియవాది, సత్యవాది, సత్యం మాట్లాడతాడు తప్ప మన మెచ్చుకోలు కోసం, మనం ఆనందపడతామని మొహం మీద నవ్వు పులుముకుని మాట్లాడేవాడు కాడు రాముడు. సత్యవాది, సత్యవాదిగా మాట్లాడతాడు. మహాబలుడు, సౌమ్య, సర్వస్య లోకస్య చంద్రవత్ ప్రియ దర్శన. చంద్రుణ్ణి చూస్తే ఎలాంటి వాడికైనా ఆనందం కలుగుతుంది కదా, అలా రాముణ్ణి చూస్తే అందరికీ ఆనందాన్ని కలిగించేటట్లుగా ఉంటాడు. నూనం పురుషశార్దూల మత్తమాతంగ విక్రమ. అంటే వాళ్ళ భావమంతా మళ్ళీ అరణ్యంలో రాముడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పటిదాకా అయోధ్యలో కైకేయి, దశరథుడు, భరతుడి దగ్గర ఆగిపోయినటువంటి భావం ఒక్కసారిగా అడవిలోకి వెళ్ళేటప్పటికీ మళ్ళీ అందమైనటువంటి రాముడు, అందమైన అడవి కనిపిస్తున్నాయి కదా. కాబట్టి అలాంటి రాముడు నూనం మత్త మాతంగ విక్రమ, మదించిన ఏనుగు వలె అందంగా నడుస్తూ వెడుతూ ఉంటే ఆ నడక చూచి అరణ్యమంతా కూడా శోభయిష్యతి అరణ్యాని విశరన్ సమహారథ. అలా నడుస్తుంటే ఆ నడక ఆ అడవికి ఆనందాన్ని కలిగించేటట్లుగా ఉంది. అడవి అంతా కూడా ఏదో ఒక దృశ్యానికి ఒక జీవమైనటువంటి ఒక అలంకారం చేస్తే అది శోభించినట్లుగా ఇప్పటిదాకా ఉండే అడవి శోభలేని అడవి రాముడి నడకతో మరింత శోభని తను సంతరించుకుంటుంది అని అంటారు. మహారథ, మంచి రథంతో వెళ్ళాడు కదా, రథం ఉందేమో అనుకుంటాను, ఇంకా రథంలోనే అరణ్యమంతా తిరుగుతాడేమో అనుకుంటాను. రథ వెళ్ళాడు. తాస్తథా విలపంత్యస్తు, ఇలా వాళ్ళంతా బాధపడుతూ ఉంటే నగరే నాగర స్త్రియ, వాళ్ళంతా కేవలం ఏదో పాపం ఏదో అంటారే చాలా లోతట్టు వాడు, అజ్ఞానులు అమాయకులు కాదు, నాగర స్త్రియ, చాలా నాగరికత నేర్చిన వాడు. వాళ్ళంతా కూడా ఇలా బాధపడేవాళ్ళు ఎవరు కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించో తెలియని వాళ్ళు, అజ్ఞానులు కాదండి, చాలా సంస్కారవంతులైనటువంటి వారు, నాగరికత బాగా తెలిసిన వాళ్ళు. ఎప్పుడు ఏడవచ్చు, ఎప్పుడు ఏడవకూడదు, 10 మందిలో ఎలా మాట్లాడవచ్చు, ఇవన్నీ ఉంటాయి నియమాలు. ఈ నియమాలు తెలిసిన వాళ్ళు కూడా ఇలా బోరుని ఏడుస్తున్నారంటే నాగరికత మరచినటువంటి గొప్ప దుఃఖం వీళ్ళకి ఏర్పడింది అని లెక్క. అలాంటి నాగర స్త్రియ, నగరంలో ఉండేటువంటి స్త్రీలంతా కూడా చుక్రుషు, చాలా ఆక్రోశిస్తున్నారు. దుఃఖ సంతప్తాహ, దుఃఖము కూడిన వారై మృత్యోరివ భయాగమి. ఎలాగా ఒక మృత్యువు మీద పడుతూ ఉంటే, ఎదురుకుండా వస్తూ ఉంటే బాధపడేవారిలా, ఇంతకంటే గొప్ప ఉపానే ఉంటుంది కదా. తెలియకుండా మృత్యు రావడం కాదు, తెలుస్తూ మృత్యు వచ్చిందనుకో, ఇలా కూర్చున్నాం, మనకి గుద్దేయడానికి ఒక ట్రైన్ వస్తూ ఉంటే ఎలా ఉంటుంది, గుండెల్లో గుబులు, చంపేయడానికి కత్తిపట్టు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది, మన కళ్ళ ముందు కూర్చుని ఒక పిస్తోల్ పట్టుకుని గన్ను ఎక్కువ పెట్టి కాల్చడానికి సిద్ధంగా ఉంటే ఎలా ఉంటుంది స్థితి. మృత్యోరివ, మృత్యువు కనుక ఎదురుకుండా వచ్చి ఆ భయాన్ని కలిగిస్తున్నప్పుడు ఎలా బాధపడతారో అలా బాధపడుతున్నారు వీళ్ళంతా కూడా అని. అలాంటి స్థితిలో వీళ్ళంతా ఇత్యేవం, ఈ రకంగా విలపంతీనాం స్త్రీణాం వేశ్వసు రాఘవం జగామాంతం దినకరో రజనీ చాభ్యవర్తత. వీడు పొద్దున్న బయలుదేరారు కదా, రాముడు పొద్దున్నే కదా వెళ్ళిపోయాడు. పొద్దున 1 గంట మహా అయితే 2-3 గంటలు వెతుకుంటారు కదా, 11 దాకా వెతుకుంటారు. మళ్ళీ బయలుదేరారు, మళ్ళీ సుమారు మధ్యాహ్నానికి 2 గంటల దాకా వచ్చేసారు. సాయంకాలం లోపు మళ్ళీ ఇళ్ళకి వచ్చేసారు వీళ్ళంతా. వస్తే ఈ మాటలతో రాత్రి గడిచిపోయింది అంటాడు వాల్మీకి. అంటే అంతసేపు వీళ్ళు ఇలా బాధపడుతూనే ఉన్నారు. రజనీచ అభ్యవర్తత నష్ట జ్వలన సంపాత ప్రశాంత అధ్యాయన సత్కథ తిమిరేణాభిలిప్తేవ సా తదా నగరీ బభౌ. ఎవరు ఇంట్లో దీపం పెట్టుకోవద్దు, సాయంకాలం కాగానే దీపాలు పెట్టుకోవడం కూడా మర్చిపోయి చీకట్లో కూడా తిట్టుకుంటున్నారు, చీకట్లో కూడా ఏడుస్తున్నారు అన్నమాట. అలాగా దీపాలు పెట్టలేని స్థితిలో అధ్యయనములు, సాయంకాలం సంధ్యావందనాల్లో పాఠాలు సాగాలి, కృష్ణాస్నానం పారాయణలో సాగాలి కదా, ఏమీ సాగట్ల. అధ్యయనం లేకుండా ఉంది. ప్రశాంత అధ్యాయన సత్కథ, ఎవరు మంచి మాటలు మాట్లాడుకోవడం ఉండకుండా అయిపోయి, సాయంకాలం పూట్ల
మన భారతదేశంలో ఉండే గొప్పతనాన్ని హ్యూయన్ సాంగ్ అని ఒక చైనా యాత్రికుడు రాస్తాడు. పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకు కూడా చాలా విజ్ఞానం ఉంది భారతదేశంలో, చాలా ఆశ్చర్యము అని రాస్తూ ఆయన ఎలా వీళ్ళకి ఇంత విజ్ఞానం ఎట్లా ఏర్పడింది. వాళ్ళు చదువుకోరు కదా, భారతదేశంలో పాఠశాలలు ప్రత్యేకంగా లేవు, వీళ్ళు మాత్రమే చదువుకోవాలని నియమం ఉంది. కొంతమందికి చదువుతో నిమిత్తం లేదు, కానీ వాళ్ళకి వ్యవసాయమో వ్యాపారమో ఇవే ఉండాలి. అలాంటి వాళ్ళు కూడా చాలా విజ్ఞానవంతంగా ఎలా ఉన్నారంటే సాయంకాలం కాగానే అన్ని పనులు ముగించుకుని అందరూ కూడా ఒక దగ్గర చేరతారు. రత్సబండ అని అనేవారు. ప్రతి గ్రామానికి సాయంకాలం కాగానే దీపాలు పెట్టుకుని కాస్త ఇంట్లో దీపాలు పెట్టుకుని ఓ శ్లోకము స్తోత్రం చదువుకుని వచ్చేస్తారంతా. వచ్చి ఇక్కడ కూర్చుని రచ్చబండ దగ్గర అంతా మాట్లాడుకుంటారు. అంతా మాట్లాడుకున్నప్పుడు వీళ్ళకి ఏదైనా నియమాలు చెప్పడానికి పెద్దవాళ్ళు వచ్చేవారు. అప్పట్లో పండితులు రచ్చబండ దగ్గరికి వెళ్ళేవారు. అదే సంచారములు అంటారు. మన పెద్దలంతా సంచారం చేసేవారు. ఒక దగ్గర ఉండే హాయిగా సుఖంగా కూర్చుని తినేవారు కాదు. సంచారపు పద్ధతిలో మన వారంతా తిరిగి తిరిగి ఆ గ్రామానికి వెళ్ళడం, అక్కడ వాళ్ళందరికీ మంచి చెప్పడం, వాళ్ళందరికీ ఇలా ఉండాలరా అని చెప్పడం, మళ్ళీ ఇంకో గ్రామానికి వెళ్ళడం, ఇలా ఉండేవారు. అంటే బోధ మనం స్కూల్కి వెళ్ళడం కాదు, స్కూలే గ్రామాలకు వచ్చి చదువు కోసం వీళ్ళు పరిగెత్తడం కాదు, ఏదో పుస్తకాలు మోసుకుంటూ ఏదో బస్తాలు మోసుకున్నట్లుగా. చదువులో ఉండే మర్మము, చదువులో ఉండే వ్యవహారము, దక్షత ఇదంతా కూడా నేర్పడానికి వచ్చారు గ్రామాలు. అలా సాయంకాలం కాగానే అంతా దగ్గర కూర్చునేవారు. అక్కడ ఆ గురువుగారు అయ్యవారణం గారో అయ్యర్ గారో ఎవరో చెప్తుంటే అంత హాయిగా వినేవారు. తద్వారా వాళ్ళకి కథలు వినడం ద్వారా, పురాణ కాలక్షేపం ద్వారా వ్యక్తులు, మనస్తత్వాలు ఎలా ప్రవర్తించాలో తీరులు, ధర్మాలు, చేయకూడని పనులు, చేయవలసిన తీరులు కూడా తెలిసి ఇలా వాళ్ళంతా విజ్ఞానవంతులు అయ్యారని ఆ చైనా యాత్రికుడు రాస్తారు. అంటే వాళ్ళ కోసం విద్య కదలి వచ్చి గ్రామాల్లో నడుస్తూ ఉండేది. అంత గొప్ప వ్యవస్థ భారతదేశంలో ఉన్నది ఆనాడు అని రాస్తారు. సుమారు 1000 ఏళ్లుగా ఎంత నశించిపోయిందో మనకు తెలుసు. ముసల్మాన్ల దాడితో ప్రారంభమై మన సంస్కృతి నాశనం కావడం. వాళ్ళు ప్రత్యక్షంగా చాలా చాలా చేశారు. పుస్తకాలు తగలబెట్టేశారు, దేవాలయాలు తీసేశారు, పండితులను చంపేశారు, మానాలు చెరిపేశారు, రకరకాల ప్రవర్తన చేశారు. అలా సుమారు చాలా కాలం గడిచినా ఇంకా సంస్కృతి వేళ్ళు బలంగా ఉన్నాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఇలా కాదనుకున్నారు. తర్వాత వచ్చినటువంటి ఒక 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఇలా కాదు, ఎంత కొట్టినా మళ్ళీ కొమ్మలు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి, ఆకులు వస్తున్నాయి, వేళ్లకి విషాన్ని ఎక్కించాలి అని వేళ్లకి విషాన్ని ఎక్కించే ప్రయత్నం ప్రారంభించారు. చాప కింద నీరులాగా మన సంస్కృతిని నాశనం చెయ్యాలంటే వీళ్ళ సంస్కృతి మర్చిపోవాలన్నా, వీళ్ళు నశించిపోవాలన్నా భారతీయులైన ఇటువంటి వైదికులంతా, ఈ హిందూ మతం అని అంటారే, దీన్ని పాటించే వాళ్ళంతా నశించాలంటే ఏం చేయాలి? వీళ్ళ విద్యా విధానం నాశనం చేయాలి అని సంకల్పించాడు. మెకాలే యొక్క పాఠ్యాంశం యొక్క సారాంశం అంతా అది. మెకాలే గారి లేఖలో ఉండే సారాంశం వీళ్ళని విద్యా విహీనులను చేయాలి. మేం చదివేది విద్య కాదు, ఇంకా ఏదో విద్య ఉందనే భ్రమ కలిగించి లేనిపోనివన్నీ వాళ్ళకి అంటగట్టి వాళ్ళకి సంస్కృతి నాశనం చేయడమే లక్ష్యము అనుకుని ప్రారంభించారు. ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడింది. మనల్ని మనం కాపాడుకోవడం, మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం కూడా చేయనటువంటి ఒక అచేతన సుప్త స్థితి ఈనాడు ఏర్పడింది అంటే పాడు చేశారు. ఇలాంటి స్థితి కంటే ముందు ఎలా ఉండేది? ప్రశాంత అధ్యయన సత్కథ. సాయంకాలం కాగానే ఇంత గొప్ప సంస్కారాలు అప్పుడు సాగుతూ ఉండేవి కాబట్టి అదంతా లేదు ఇప్పుడు. తిమిరేణ అభిలిప్తేన, చీకటి పట్టుకుని పూసేసినట్టుగా ఉంది. చీకటిన రంగు అనుకోండి, ఒక చిన్న బ్లాక్ కలర్ అనుకుందాం, అదో బ్రష్ వేసి మొత్తం పూసేస్తే ఎలాగైతే చీకటి పూసినట్టు అవుతుందో ఆ ఇళ్ళు నగరము అంతా చీకటితో పులిమినట్లుగా అయిపోయింది అని అంటాడు వాల్మీకి. సాతదా నగరీ బభౌ, అలా ఉంది నగరి. ఉపశాంత వణిక్పణ్య, ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు. పణ్యములు అంటే ఒక దుకాణం తెరిస్తే కదా కొనుక్కుని ఏదన్నా వండుకోవడానికి ఏదో చేయాలి. ఇప్పట్లాగా అన్ని స్టాకులు పెట్టుకునే విధానం అప్పట్లో ఉండేది కాదు. ఎప్పటికప్పుడే అంతా కూడా నిత్యనూతనంగానే ఉండేది వ్యవస్థ అంతా కూడా. అలాంటి స్థితి పోయింది కదా. కాబట్టి అలాంటి ఉపశాంత వణిక్పణ్య నష్ట హర్ష, నష్టము అయిన హర్షము ఆనందము పోయింది. నిరాశ్రయ, ఆశ్రయము లేదు. అలాంటి అయోధ్య నగరీ చ ఆసీత్ నష్టతారమివాంబరం. ఇందాకనేమో చంద్రహీనమివాకాశం అన్నారు, చంద్రుడు లేని ఆకాశంలా ఉంది అన్నారు. అదే ఆకాశం కనుక నల్లగా ఉండి నక్షత్రాలు కూడా లేవనుకోండి ఎలా ఉంటుంది? ఏమీ ఉంటుంది కదా, సర్వశూన్య అన్నట్లుగా ఉంటుంది.
అలాగే నక్షత్రములు కూడా లేని ఆకాశము వలె అయోధ్య పూర్తిగా అలా చీకటిలో మునిగిపోయింది. తథా స్త్రియ రామ నిమిత్తమాతురా యథా సుతే భ్రాతరివా వివాసితే సుతస్య విలప్య దీనా దుర్విచేతసః సుతైర్హి తాసాం అధికో హి సా భవతు. ఇక్కడ చెప్పాడు వాల్మీకి. అలా ఆడవాళ్ళంతా ఎలా ఏడుస్తారు తెలుసిన? తమ భర్తే కనుక దూరం వెళ్ళిపోతే, లేదు తమ అన్నదమ్ములు ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళిపోతే, లేదు తమ కుమారులు కనుక దూర ప్రాంతాలకు వెళ్ళిపోతే ఆ తల్లి ఎలా ఏడుస్తుందో అలా ఏడుస్తుంది. అంటే తనకి బాగా కావలసిన వారు, మనసుకి చాలా ఇష్టమైన వ్యక్తులు దూరమైనప్పుడు ఎలా బాధపడతారో రాముడు దూరమైతే అంతా అలా బాధపడుతున్నారు అని వాల్మీకి సర్గను ముగిస్తూ ప్రశాంత గీతోత్సవ నృత్త వాదన వ్యపాస్త హర్ష పిహితాపణోదయ తదాహి అయోధ్యానగరీ బభూవస మహార్ణవ సంక్షపితోదకో యథ. ఒక గీతం లేదు, ఒక ఆట లేదు, పాట లేదంటామే. గీతము లేదు, ఉత్సవము లేదు, నృత్యము లేదు, ఒక వాద్యములు అంటారు, సంగీతమో వేణో వాణో ఏదో ఉంటుంది, ఏవీ లేవు ఆ అయోధ్య నగరంలో. వ్యపాస్త హర్ష పిహితాపణోదయ, ఎక్కడ ఆనందాన్ని కలిగించేటువంటి తోరణాలు కానీ పణ్యములు వణిక్ జనసంస్థానగా ఉండేటువంటి ఆ షాపులు కానీ ఆ పణ్యశాలలు కానీ ఏమీ లేవు. విలప్య దీన. అలాంటి అయోధ్య ఎలా ఉంది అంటే పెద్ద సముద్రం ఇక్కడ ఉండేది అన్నట్లుగా. నీళ్ళన్నీ అయిపోయాయి అనుకోండి, నీరంతా ఎండిపోతే సముద్ర ప్రాంతం ఎంత అస్తవ్యస్తంగా భయంకరంగా ఉంటుందో అలా అయోధ్య ఉంది అంటూ 48వ సర్గని ముగించాడు వాల్మీకి. అథ 49 సర్గ. 49వ సర్గ. రామోపి రాత్రిశేషేణ తేనైవ మహదంతరం జగామ పురుషవ్యాఘ్ర పితురాజ్ఞామనుస్మరన్ తథైవ గచ్చతస్తస్య వ్యపాయాత్ రజనీ శివ ఉపాస్య స శివాం సంధ్యాం విషయాంతం వ్యగాహత. అక్కడ రాముడు, ఇక్కడ అయోధ్యలో ప్రజలు, అక్కడ రాముడు ఏం చేస్తున్నాడో వాల్మీకి చెప్తున్నాడు. ఒకసారి దృశ్యాన్ని సీన్ మారింది అంటవే అట్లా ఇక్కడే చెప్తూ కూర్చుంటే కాదు కదా, ఇక్కడ ఇలా ఉండగా అక్కడేం జరుగుతోందంటే అని రాముడు అక్కడ రామోపి, రాముడు కూడా అలా ప్రయాణించి కొంత దూరం వెళ్ళిన తర్వాత రాత్రి శేషేణ, మన రాత్రి ఏర్పడింది, అక్కడ పడుకున్నాడు. అక్కడ మహదంతరం, చాలా ఎక్కువ కాలం గడిచినట్టుగా రాముడికి అనిపిస్తుంది కదా. తన వాళ్ళందరినీ విడిచి వచ్చినప్పుడు రాముడికి కూడా అదేదో చాలా అగాధంగా అనిపిస్తుంది. అలాంటి మహదంతరం జగామ పురుషవ్యాఘ్ర పితురాజ్ఞామనుస్మరన్, మనసులో దుఃఖం కలుగుతుంది. అయ్యో నా వాళ్ళంతా ఎంత దూరంలో ఉండిపోయారు, వెనక్కి వెళదామా అంటే పితురాజ్ఞామనుస్మరన్, తండ్రి గారి మాట జ్ఞాపకం వస్తుంది. నువ్వు అడవికి వెళ్ళాలి, 14 ఏళ్ళు అడవిలో ఉండాలి, ఈ మాటే ప్రతిధ్వనిస్తుంది చెవుల్లో. మళ్ళీ ముందుకు వెళుతున్నాడు. అలాంటి రాముడు అక్కడ రాత్రి గడిపి సంధ్యావందనాన్ని అక్కడ చేసుకుని ఇంకా విషయాంతం వ్యగాహత. ఇలా కాదు, నట్టడవిలోకి వెళ్ళిపోవాలి అంటూ, విషయము అంటే అతి ఏదో కాకులు దూరని కారడవి ఏదో అంటారే, అలాంటి అడవిలోకి తాను బయలుదేరి వెళుతున్నాడు. విషయాంతం వ్యగాహత. గ్రామాన్ వికృష్ట సీమాంతాన్ పుష్పితాని వనాని చ పశ్యన్నతియయౌ శీఘ్రం శనైరివ హయోత్తమై. రథం వస్తుంది, అడవిలోకి వెళ్ళాలంటే ఎన్ని గ్రామాలు దాటాలి, చాలా గ్రామాలు ఉంటాయి కదా. అయోధ్య దగ్గర నుంచి అడవిలోకి వెళ్ళడానికి మధ్యలో చాలా ఊళ్ళు ఉంటాయి, అన్ని ఊళ్ళల్లో నుంచి వెళ్ళాలి. కానీ రాముడికి ఒక నియమం, ఏ ఊరిలోకి ప్రవేశించకూడదు, ఆ ఊరి యొక్క బైపాస్లోంచి వెళ్ళాలి తప్ప ఊరి మధ్యలోంచి వెళ్ళడానికి వీల్లేదు. ఇది నియమం కదా. అంటే అయోధ్యలో బయలుదేరే ముందు చెప్పినటువంటి మాట ఏమిటి, నీవు వనములోనే ఉండాలి. ఆ మాట కట్టుబడ్డాడు. వనంలో ఉన్నాడా, ఏదో ఇంకో గ్రామంలో గడిపేశాడా అనేది వాళ్ళకేం తెలుస్తుంది. అయోధ్యలో వాళ్ళకి గడిపేయచ్చు, ఏదో గ్రామంలో ఉండి ఎవరో ఒకళ్ళు ఒక ఆసరా ఇస్తారు, అది గడిపేస్తే అడవిలో ఉన్నట్టే లెక్క. కానీ రాముడికి ఉండేటువంటి ధర్మదీక్ష గ్రామంలోకి వెళ్ళకూడదు, గ్రామం బయట నుంచి వెళ్ళాలి. ఈ మాటని శృంగిబేరపురంలో గుహుడితో చెప్పిన సందర్భంలో మనకి వ్యక్తపరుస్తాడు రాముడు. ఇక్కడ వ్యక్తపరచడు కానీ అక్కడ వ్యక్తపరుస్తాడు. అంటే గ్రామాలకి వెలుపల నుంచి తాను బయలుదేరి వెళుతూ ఉంటే కూడా రథంలో అక్కడ ఉండే ప్రజలు ఉంటాయి కదా, వాళ్ళు రాముడిని గుర్తుపట్టారా లేదా పక్కన పెడితే, ఒక రథంలో వెళుతున్నారు కాబట్టి ఆయన రాముడు, ఆయన లక్ష్మణుడు, ఆవిడ సీత అనుకోవచ్చు. ఎవరెవరు బయలుదేరి అప్పుడైతే ఫోన్లో ఏం లేవు కాబట్టి బయలుదేరగా మనకి వార్తలు వచ్చే అవకాశం కూడా లేదు. కానీ వార్త పాకిపోయింది.
రాముడు అడవికి వెళ్ళడం ఖాయమైందని వార్త పాకిపోయింది. కాబట్టి అక్కడ ఉండేవాడంతా ఏదో మంచినీళ్ళు పట్టుకునేవాళ్ళు, కొళాయి దగ్గర కొట్టుకునేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు కదా. ఆ వీధిలో ఉండేటువంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పళ్ళుకి ఏర్పడే వాళ్ళంతా కూడా రాముడిని అడవిలో పంపిస్తారటండి, ఆ రాజుగారికి బుద్ధి ఉందా అంటూ మాట్లాడుకుంటారు. ఆ తల్లికి బుద్ధి ఉందా అండి, ఆ తల్లి కోరిందిట, రాజుగారు పంపించేస్తున్నారట. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ రాముడు వింటున్నాడు. స్పందించకూడదు, ఎక్కడా కూడా తాను రాముడిని తెలియకూడదు. రాముడు తనని వాడు తెలిసినా కూడా ఆగకూడదు కదా. ఆ రకంగా గ్రామాన్ వికృష్ట సీమాంతాన్ పుష్పితాని వనాని చ పశ్యన్ అతియజౌ శీఘ్రం శరైరి వహయోత్తమై. ఆ మాటలు వినకూడదని రాముడు గబగబా, సుభద్ర గబగబా అంటాడు. అంటే విందాం ఏం మాట్లాడుకుంటున్నారో, మా నాన్నని మా అమ్మని తిడుతూ ఉన్నాయి కదా, నిజంగా తిట్టాల్సిందే అనుకున్నాడు. అవి వినకూడదని పరిగెత్తు గబగబా తీసుకెళ్ళి ఈ మాటలు నేను వినకూడదు అని ప్రయాణిస్తున్నాడు. శృణ్వన్ వాచో మనుష్యాణం గ్రామ సంవాసవాసినాం రాజానం దిగ్దశరథం కామస్య వశమాస్థితం. ఎంత వినకూడదుకున్న మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో గట్టిగా మాట్లాడేవాడు ఉంటాయి కదా, కొంచెం గట్టి గొంతులు వాళ్ళు ఉంటారు. మెల్లగా మాట్లాడేవాడు ఒకళ్ళు, ఊరంతా వినిపించేటట్టుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు రాజానం దిగ్దశరథం. ఇంత వయసు వచ్చినా ఇంకా ఆయన కామం ఏమిటండి? భార్య చెప్పిన మాట వింటాడండి, పంపిస్తాడు రాముండి. చీచీ దశరథుడు అంటారు. ఈ మాట వినిపించిందని. హా నృశంస అద్య కైకేయీ పాప అనుబంధిని తీక్ష్ణ సంభిన్న మర్యాద తీక్ష్ణ కర్మణి వర్తతే. ఇన్ని తిట్లు పాపం ఎవరు తిట్టుకోలే, అయోధ్యలో కూడా ఎవరు తిట్ల. ఆ కైకేయి అన్ని తిట్టారు. దశరథుడేమో చీ చీ అన్నారు. కైకేయి మాట వినిచినప్పటికీ హా నృశంస, ఎంత దుర్మార్గురాలు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టడమే ఆవిడ లక్ష్యమా ఏమి? పాపాత్మురాలు పాపానుబంధిని. ఒకప్పుడు పాపం చేసిన వాడు కూడా పాపాత్ముడే, కానీ ఇకపైన పాపం చేయకూడదు అనుకుంటాడు కదా. పాపాత్ముడైన వాడు ఇకపైన ఏ తప్పు చేయకూడదు అనుకున్నవాడు పాపాత్ముడే. కానీ ఈవిడలా కాదు, ఇంకా పాపాలు చేస్తూనే ఉండాలి అనుకునే పాపానుబంధిని. పాపానుబంధిని అంటే అర్థం, రాముణ్ణి అడవికి పంపించడమే ఒక పాపం అయితే వాళ్ళ అబ్బాయికి రాజ్యం కట్టబెట్టడం మరో పాపం. వాళ్ళ అబ్బాయి రాజ్యం చేస్తూ ఉంటే సుఖించాలనుకోవడం ఇంకో పాపం. కాబట్టి ఈవిడ పాపానుబంధిని, పాపాలు చేస్తూనే పోతుంది ఈవిడ బతుకది అన్నట్టుగా. తీక్షణ, చాలా క్రూరమైనటువంటి ఆవిడ. సంభిన్న మర్యాద, ఈవిడికి మర్యాదలేమీ తెలియవు. మర్యాదలంటే నియమాలు తెలియవు. ఎలా బతకాలో, ఎలా ఉండాలో, ఏది కోరాలో, ఏది కోరుకోకూడదో వీడికి ఏమీ తెలియవు అంటూ గ్రామ్యంలో ఉండే జనపదాలు వాళ్ళంతా మాట్లాడుకుంటారులే. తీక్షణ కర్మణి వర్తతే. ఎంత క్రూరమైన పనులు చేస్తోంది ఈవిడ. యా పుత్ర మీదృశం రాజ్ఞ ప్రవాసయతి ధార్మికం వనవాసే మహాప్రాజ్ఞం సానుక్రోశం జితేంద్రియం. ఇలాంటి మంచి కొడుకుని, ఇలా సద్గుణములతో నిండిన కుమారుణ్ణి ఎవరైనా విడిచిపెడతారా? అడవికి పంపిస్తారా? ఇంత ధార్మికుడు కదా, ఎలా మనకు మనసొప్పింది? కథన్నామ మహాభాగా. అయ్యో సీత గుర్తొచ్చింది. సీతా జనకనందిని, జనకుని కుమార్తె ఈవిడ. జనకనందిని అంటే అర్థం రెండు అర్థాలు. నందిని అంటే కూతురు అని ఒక అర్థం. నందిని అంటే జనకునికి ఆనందాన్ని కలిగిస్తూ గలగల తిరిగేది కదా ఆవిడ. ఎంత ప్రేమించుకున్నాడు, ఎంత పెంచి ఉంటాడు, ఎంత ప్రేమగా ఆవిడని ఎంత అసూర్యం పశ్యగా పెంచి ఉంటాడో అలాంటి సీత చిన్నపిల్ల అడవికి వెళ్ళవలసినటువంటి గతి ఏర్పడింది. సదా సుఖేషు అభిరత దుఃఖాన్ని అనుభవిష్యతి. ఎప్పుడు సుఖముగా ఉండే సీతకి అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి. అహో దశరథో రాజా నిస్నేహ స్వసుతం ప్రియం ప్రజానాం అనఘం రామం పరిత్యక్తుమిహేచ్ఛతి. అయ్యో దశరథుడు స్నేహము లేనివాడై, పుత్రప్రేమని కోల్పోయిన వాడై, ఇష్టమైనటువంటి ప్రియుడైనటువంటి కుమారుణ్ణి అడవికి పంపిస్తున్నాడే, ఏదైనా తప్పు చేశాడా? అనఘం, ఏ తప్పు చేయనివాడు. తప్పు చేస్తే పంపించవచ్చు, కొడుకంటే ఇష్టం ఉంటుంది. ఆ కొడుకు తప్పు చేస్తే అడవికి పంపించవలసి ఉంటుంది. కానీ ఏ తప్పు చెయ్యని కొడుకు, ఎంతో ఇష్టమైన కొడుకుని ఎలా విడిచిపెట్టుకున్నాడు ఈయన? పరిత్యక్తుమిహేచ్ఛతి. ఇలాగ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎంత వద్దనుకున్నా మాటలు వినిపిస్తున్నాయి. రథం ఎంత శీఘ్రంగా వెళ్ళినా వినిపిస్తున్నాయంటే అర్థం ఏంటి? అక్కడ ఉండేవాళ్ళు ఏ మాట్లాడుకుంటున్నారో రథము ఎంత ముందుకు వెళ్ళినా అక్కడ ఉండేవాళ్ళు అవే మాట్లాడుకుంటారు. అంటే అందరిలో ఒకే భావన మాట. రథం వెళ్ళిపోయిన మాటలు ఇవే సాగుతున్నాయంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇవే మాటలు. దశరథుణ్ణి కైకేయిని తిట్టడం,
రాముడి మీద సీత మీద జాలిపడ్డం. అది వీళ్ళ మాటలు. ఇవన్నీ వింటున్నాడు. ఏతా వాచో మనుష్యాణం గ్రామ సంవాసవాసినాం శృణ్వన్ అతియయౌ వీర కోసలాన్ కోసలేశ్వర. అవన్నీ వింటూ ఈ రాజ్యానికి రాజు తగినటువంటి రాముడు బాధపడుతూ ముందుకు వెళ్ళిపోతాడు. తతో వేదశ్రుతిం నామ. అలా మెల్లగా ఆ గ్రామాలు దాటి, ఆ గ్రామాల యొక్క పరిస్థితులను దాటి వేదశ్రుతి అనేటువంటి మంచి పవిత్రములైన జలములతో నిండిన నది ఒకటి వచ్చింది. ఉత్తీర్య, ఆ నదిని దాటారు. అభిముఖ ప్రాయాత్, అంటే ఉత్తరపు అభిముఖంగా అగస్త్యాధ్యుషితాం దిశం. ఆ ఉత్తీర్య అభిముఖ ప్రాయాత్, ఆ నదిని దాటిన వాళ్ళై ప్రాయాత్ అగస్త్య అధ్యుషితాం దిశం, అంటే అగస్త్యుడు ఏ దిక్కులో అయితే ఉన్నాడో ఆ దిక్కుకు ప్రయాణించారు. ఇది వాల్మీకి ప్రయోగం. ఈ ప్రయోగానికి ఎంత గొప్ప అర్థం ఉందో తర్వాత ఎప్పుడో చెప్తారు పెద్దవాళ్ళు, ఇక్కడ చెప్పరు మనకి. రాముడు దండకారణ్యాల మధ్యలో దాకా వెళ్ళిపోయి అక్కడ దాకా వెళ్ళాలని ఎందుకు అనుకున్నాడు? అగస్త్య మహర్షిని సేవించాలి అని. ఎక్కడైనా అడవిలో గడపాలంటే ప్రయాణించాలి. కొంత దూరం అడవిలోకి వెళ్ళాక అక్కడ మంచి నివాసం ఏర్పడి ఉండిపోవచ్చు కదా. 14 ఏళ్ల పాటు అయోధ్యకి దగ్గరలో ఉంటే మళ్ళీ అయోధ్యకి రావడం సులువైపోతుంది కదా. కాదు, రాముడి యొక్క లక్షణమేమి? ఈ అరణ్యంలో ఉండే మహర్షులందరినీ సేవించాలి. అగస్త్య అధ్యుషితాన్ దిశం, అగస్త్య మహర్షి ఉండే చోటు దాకా వెళ్ళాలి. ఆయన ఎక్కడ ఉంటాడు? దాదాపు దక్షిణ ప్రాంతంలో ఉంటాడు. అంటే ఈ ఉత్తర ప్రాంతం అంతా దాటి వింధ్య దాటి దక్షిణపు భాగంలో ఆయన ఉంటాడు. ఆయన కూర్చున్నాడు. ఆయన ఆ దక్షిణపు దిక్కునంతా కాపాడుతూ కూర్చున్నాడు. అక్కడి దాకా వెళ్ళాలి. ఇది వాల్మీకి యొక్క సూచన. అగస్త్య అభ్యుషితాం పురీ దిశం గత్వాతు సుచిరం కాలం తతశీతజలాం నదీం గోమతీం గోయుతానూపాం అతరత్ సాగరంగమాం. అలా ఇంకా ప్రయాణం చేస్తున్నాడు. చల్లటి నీళ్లు కలిగిన గోమతీ నదిని దాటారు. అలా దాటుకుంటూ గోమతీంచ అతిక్రమ్య రాఘవ శీఘ్రగై హయై, గబగబా పరిగెత్తే ఆ గుర్రాల యొక్క రథంలో రాముడు ముందుకు వెళుతున్నాడు. మయూర హంస అభిరుతాం తతార సెందిక అన్నది. నదులు దాటుతున్నాడు. వేదశ్రుతిని దాటాడు, గోమతిని దాటాడు. సెందికా నది అని ఒకటి ఉంది. సెందికా నది అంటే గబగబా పారే ఒక నది ఉంది. ఆ నదిని దాటాడు. నది దాటి సమహీం మనునారాజ్ఞ దత్తభిక్ష్వాకవేపురా స్ఫీతాం రాష్ట్రావృతాం రామో వైదేహీ మన్వదర్శయతు. చూపిస్తున్నాడు. ఈ ప్రాంతాలన్నీ మనవే. సీత, ఈ రాజ్యాలన్నీ కూడా మా తండ్రి గారివే, మా యొక్క విక్ష్వాకులవే అంటూ ఆ సీతమ్మ తల్లికి ఆ రాజ్యాలన్నీ చూపిస్తాడు, ఆ ప్రాంతాలన్నీ చూపిస్తాడు. అంటే రాముడికి ఇవన్నీ తెలుసు. ఈ మార్గాలన్నీ తెలిసినవాడు, యువరాజు కదా. పట్టాభిషేకానికి సిద్ధమయ్యేటువంటి రాముడు అన్ని ప్రాంతాలు బాగా అధ్యయనం చేసే రాజు కావాలి. ఇవన్నీ అధ్యయనం చేసినవాడు కావడంతో ఈ నది ఇది, దీని పేరు ఇది, ఇక్కడ దాకా మా భూమి ఇట్లా ఉంది, మా పరిపాలన ఇక్కడ ఎలా సాగుతుంది, మాకు ఉండే సామంతులు ఇక్కడ ఉంటారు, ఇవన్నీ చెప్పుకుంటూ అన్వదర్శయతు, దర్శనం చేయిస్తూ రాముడు సాగుతాడు. సూత ఇత్యేవచ ఆభాష్య సారథిం తమభీక్ష్ణస హంస మత్తస్వర శ్రీమాన్ ఉవాచ పురుషర్షభ. సూత అన్నాడు. అంటే సుమంతుడిని పిలిచాడు, సూత అని పిలిచాడు. ఆగాడు. సారథింతమభీక్షిత హంస మత్తస్వర అంటే చాలా అందమైనటువంటి మదించిన హంస మాట్లాడినట్టుగా, ఏదో అంటే గొంతులో, రాముడి గొంతులో జీర కానీ బాధ కానీ లేదన్నమాట. బాధపడుతూ వెళ్ళలా, తండ్రి ఆజ్ఞని పరిపాలిస్తున్న ఆనందంతోనే వెళుతున్నట్టుగా ఆ గొంతులో ఉండే స్వరం హంస మత్తస్వర, చాలా మృదువుగా మధురంగా మాట్లాడు. సూత ఆగమన్నాడు అని ఉవాచ పురుషర్షభ ఇలా అంటున్నాడు. కదాహం పునరాగమ్య సరైవాహ పుష్పితే వనే మృగయాం పర్యటిష్యామి మాత్రా పిత్రా చ సంగతః రాజర్షీణాం హి లోకేస్మిన్ ప్రత్యర్థం మృగయావనే కాలే వృతాంతాం మనుజైః ధన్వినామభికాంక్షితాం నాత్యర్థం అభికాంక్షామి మృగయాం సరయూవనే రతిర్హేషాతులాలోకే రాజర్షి గణసమ్మత. అంటే రాముడికి ఇక్కడి దాకా అప్పుడప్పుడు వచ్చి తిరిగేటువంటి ఒక అలవాటు ఉంది రాముడికి, ఈ ప్రాంతాల దాకా. కాబట్టి ఈ ప్రాంతాలని బాగా తిరిగిన ప్రాంతాలు, నడిచిన ప్రాంతాలు,
సరదాగా తండ్రి గారితో తల్లి గారితో ఇవన్నీ సంచరించినటువంటి విహార స్థలములు ఇవన్నీ ఇప్పటిదాకా వచ్చినవన్నీ. ఇవన్నీ దాటి ఇప్పటిదాకా తాను తిరగని ప్రాంతాల్లోకి, అడవుల్లోకి వెళ్ళాలి. ఇప్పటిదాకా తిరిగిన ప్రాంతాలు ఇంకా తిరగని ప్రాంతంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ దాకా తెలిసిన ప్రాంతంలో ఆగి, అయ్యో సూత, ఇన్ని మార్లు ఇక్కడ దాకా తిరిగాం, మా నాన్నగారితో మా తల్లి గారితో ఎన్నిసార్లు ఇక్కడ ఇదంతా వేటాడి ఉంటాను, మళ్ళీ ఇలా తండ్రి గారితో తల్లి గారితో కలిసి ఈ ప్రాంతాలన్నీ తిరిగే రోజు ఎప్పుడు వస్తుందో కదా అని సూతుడితో అంటున్నాడు. రతిరిహేషాతులాలోకే రాజర్షి గణసమ్మత. కాబట్టి మళ్ళీ అయోధ్యకి వచ్చి మా తండ్రి గారితో తల్లి గారితో ఈ ప్రాంతాలని సరదాగా తిరిగేటువంటి కాలం రావాలి. అలా వచ్చి ఇవన్నీ మళ్ళీ నేను తిరగాలి అనుకుంటూ సతమధ్వానం ఐక్ష్వాక సూతం మధురయా గిర తం తమర్థమభిప్రేత్య యయో వాక్యముదీరయన్. ఆ రకంగా సూతుడితో అందంగా మాట్లాడుతూ, అంటే ఎక్కడా కూడా సూతుడు బాధపడుతూ తను గంభీరంగా వెళ్ళిపోతూ ఉంటే ఎట్లా, ప్రయాణం సాగాలంటే ఆ సారథితో మాట్లాడకపోతే, సారథి అలా ఒక నిశ్చేషుడిగా పెడుతుంటే ప్రయాణం బాగుంటుంది. సారథితో మాట్లాడుతూ ఉండాలి. ఆ డ్రైవర్ కూడా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రయాణం అతనికి సుఖంగా ఉంటుంది, వీళ్ళకి సుఖరంగా ఉంటుందని మధురమైనటువంటి పలుకులతో సూతుడిని ప్రస్తావిస్తూ సూతుడితో మాట్లాడుతూ రామచంద్రమూర్తి ముందుకు వెళుతున్నాడు అంటూ 51 సర్గ అనేది వాల్మీకి ముగించాడు. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహరత విస్తబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షదుపర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షదువాసవः శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.